భారత్ మాతా की జై బోలో మురళీకృష్ణ భగవాన్ की వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి క్లారిఫై చేయాలి, ఇది ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వీడియో తీయాలని కానీ లేదా ఒక వ్లాగ్ చేద్దామని కానీ అస్సలు అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఎవరికో ఒకరికి ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్. ఇది వచ్చేసి చింతగట్టు గ్రామము, హసన్పర్తి మండలము, హన్మకొండ జిల్లాలో ఉంది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇది ఒక హాస్పిటల్ అయితే కాదు, ఒక చారిటబుల్ ట్రస్ట్. ఇంకా చెప్పాలంటే గోమాతకు, ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఇక్కడైతే నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఆదివారం మహర్షి గోశాల కేంద్రంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు ఇక్కడ ఆయుర్వేదాన్ని ఉపయోగించి వైద్యం అయితే అందిస్తున్నారు. ఈ క్యాన్సర్ వ్యాధి 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళు, డాక్టర్లు కూడా తమ వల్ల కాదు అని వదిలేసిన వాళ్ళు కూడా ఇక్కడికి ఎంతో మంది వస్తున్నారు. వీళ్ళతో పాటు కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు, ఆల్రెడీ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు, తర్వాత మందు అంటే తాగుడికి బానిసై బయట పడలేకపోతుంటారు కదా, వాళ్ళు వస్తున్నారు. తర్వాత పిల్లలు పుట్టలేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే నార్మల్ సమస్యలు అంటే జనరల్గా వచ్చే సమస్యలు, బీపీ, షుగరు, తర్వాత గుండె జబ్బులు, మోకాళ్ళ నొప్పులు, ఆస్తమా, ఇట్లా అన్ని రకాల వ్యాధులు ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం నేను గమనించింది ఏంటంటే ఇక్కడ పేషెంట్లను అడ్మిట్ చేసుకొని క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇలా ఒక హాస్పిటల్ మెయింటైన్ చేసినట్లయితే వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నారు, అలాగే ఒక రకమైన ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. అంటే దానికి కావాల్సిన మందులు ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి మూలికలు, ఔషధ గుణాలున్న పదార్థాలతో క్యాన్సర్కి సంబంధించిన ఔషధాలను ఎట్లా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో వాళ్ళు ఎటువంటి మందులు అయితే అమ్మట్లేదు, మనమే తయారు చేసుకునేలాగా మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఇక కొన్ని టైమ్స్లో మనకు అసలు తయారు చేసుకునే అవకాశం లేనివి మాత్రం మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నవి మనము కొనుక్కోవచ్చు, బట్ అది మ్యాండేటరీ అయితే కాదు. ఇక్కడ యజ్ఞాలు చేస్తున్నారు, గోశాల మెయింటైన్ చేస్తున్నారు. ఆదివారం రోజు ఈ ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరికీ టిఫిన్, లంచ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా తాగుడు మానడానికి ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ ముక్కుల్లోకి సంథింగ్ ఏదో ఆయుర్వేద లిక్విడ్ అయితే వేస్తున్నారు. నేను దీన్ని ఎందుకు వీడియో రూపంగా చేస్తున్నా అంటే నేను ప్రకృతిని ఎప్పుడు నమ్ముతాను. అది ఎప్పుడు మనకి తల్లి లాంటిది, అది ఎప్పుడు మనకు హాని అయితే చేయదు. ఈ ట్రైనింగ్ లాంటి క్లాస్లో వాళ్ళు చెప్తున్న ప్రతి మూలిక కూడా, ప్రతి ఒక్క వస్తువు కూడా మన ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసేటివే కాబట్టి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వాటిని వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాడుకోవడం అనేది ఏ రకమైన తప్పు నాకైతే అనిపించలేదు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనివల్ల దేవుడి దయ వల్ల కొంతమందికైనా నిజంగా క్యాన్సర్ తగ్గి వాళ్ళు ఆ మహమ్మారి నుంచి బయటపడితే అదే చాలు. చాలా మందికి హెల్ప్ అవుతుందనే వీడియో చేస్తున్నాను, అంతకుమించి ఇంకో ఉద్దేశం అయితే ఏం లేదు. ఏది ఏమైనా ఒక ప్రయత్నం చేయడం తప్పు కాదు కాబట్టి మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అంటే వీలైతే ఒకసారి అక్కడికి వెళ్ళి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుంటే మీకే బాగుంటుంది. ఇక క్లియర్గా వాళ్ళు ఏ విధంగా వాడాలి, ఏంటి పాటించాల్సిన పద్ధతులు, మందులు ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక క్లాస్ చెప్పారన్నారు కదా. ఇప్పుడు ఆ క్లాస్ని మీరు కూడా ఈ వీడియోలో చూడండి. పేపర్ ప్రింట్ చేసి ఇచ్చాము, మీరు ఇంటి దగ్గర వెళ్ళి పేపర్ ముందు పెట్టుకొని ఏ టైంలో ఏ మందు ఎలా వాడాలో క్లియర్గా రాస్తుంది. దాని ప్రకారం పేపర్ ఉన్నట్టుగా మీరు తయారు చేసుకుంటారు, తయారు చేసుకుని వాడుకుంటారు ఇంటి దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే సార్, చాలా డౌట్స్ అడిగారు అక్కడ పేరు రాపించేటప్పుడు. సార్ మా పేషెంట్ సో క్యాన్సర్, ఈ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, లివర్, బ్రెయిన్, బ్రెస్ట్, కొందరేమో మల్టిపుల్ ఆర్గాన్లో స్ప్రెడ్ అయిందని చెప్పారు. ఇంకో కొంతమంది మా రిపోర్ట్స్ ఎప్పుడు చూస్తారు సార్, రకరకాల డౌట్స్ అడిగారు అక్కడ. దాన్ని వెళ్ళి క్లాస్లో కూర్చొని అవన్నీ కూడా క్లారిఫై చేస్తారు, బాగా చెప్పుకుంటారు. ఓకే, అది ఇక్కడ రిపోర్ట్ చూడడం ఏముంటుంది సార్, చాలా మంది అనుకుంటారు అంటే రిపోర్ట్ చూడడానికి వీళ్ళు ఏ మందులు ఇస్తారు అంతే కదమ్మా. హాస్పిటల్ వెళ్తే రిపోర్ట్ చూసి ఏ క్యాన్సర్, ఏ స్టేజ్ ఉంది, దాన్ని బట్టి కీమోలా, రేడియేషన్లా, రకరకాల మెథడ్స్ ఉంటాయి మనకు తెలిసినటువంటి విషయం. ఒక్కొక్క విషయం ఏంటంటే సార్, మన గోశాల మెడిసిన్ విషయానికి వస్తే చాలా జాగ్రత్త ఉంటుంది సార్. అది ఏ క్యాన్సర్ అయినా, అది ఏ స్టేజ్లో ఉన్నా అందరికీ ట్రీట్మెంట్ ఒకటి. లంగ్స్ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, బ్రెస్ట్ కానీ, అది ఒక 10 భాగాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అందరికీ ట్రీట్మెంట్ ఒకటి.
ఈ రోజు క్యాన్సర్ అని తేలనివ్వండి, డాక్టర్ గారు ఒక 2 రోజుల కంటే బతుకొని ఇంటికి తీసుకెళ్ళి పంపేయనివ్వండి, వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంటే. నా పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నారు, ఇంకేమైనా ఉంటే ఏముండదు. అందరి బేసిక్ ట్రీట్మెంట్ అంతా కూడా ఒకటి, అందరికీ ఒకటి. ఓకే, మా రిపోర్ట్ చూడలేదు మీరు వరి కావాల్సిన పర్లేదు. ఓకేనా, థర్డ్ స్టేజ్ అయినా ఇదే ట్రీట్మెంట్, ఫస్ట్ స్టేజ్ అయినా ఇదే ట్రీట్మెంట్, ఫోర్త్ స్టేజ్ అయినా ఇదే ట్రీట్మెంట్. ఓకే సార్, ఇక్కడ నుండి ఇప్పుడు మనం మందు స్టార్ట్ చేస్తాం, అక్కడ నుండి 4 రోజుల తర్వాత ఎట్లా ఉన్నాడు మన పేషెంట్ మనం చెక్ చేసుకుంటాం. యాక్టివ్ అవుతున్నాడా, ఇంకా డల్ అవుతున్నాడా, ఓకే, క్యాన్సర్ తగ్గుముఖ పడ్డట్టు కనబడుతుందో, బాడీలో మార్పు వస్తాయి కదా, దాన్ని బట్టి నెల కోసం వచ్చి కలుస్తారు మీరు. అప్పుడు ఈ క్లాస్ అంతా వీడు అవసరం లేదు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, గురుగారు అక్కడ చూస్తున్నారు, టోకెన్ నెంబర్ ఇస్తారు, తీసుకొని వెళ్ళి కలిసి నెల రోజులు వాడుతున్నాము, ఇలా ఉన్నారు మా పేషెంట్ అని చెప్తే దాన్ని బట్టి ఇంకేమైనా అవసరం అనుకుంటే యాడ్ చేస్తాను. మెయిన్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇదే ట్రీట్మెంట్. ఇక దీంతో తేడా లేదు. ఇక పేపర్లో మీకు ఇచ్చిన పేపర్లో సార్ స్టార్ మార్క్ పెట్టి ఫస్ట్ పార్ట్ ఉంటుంది చూడండి, స్టార్ మార్క్ పెట్టి ఉంటుంది. ఏంటంటే చికిత్స ప్రారంభానికి ముందు పొట్ట శుద్ధి చేసుకోవాలి. ఉందా సార్ అదే పేపర్లలో? అంటే ఈ మందులు స్టార్ట్ చేసే కంటే ముందు రోజు వాళ్ళకి మోషన్ పోయేటట్టు చేయాలి. సో ఎలా చేయాలి అనేటువంటి ప్రొసీజర్ ఇచ్చాం పేపర్. ఏం చేస్తామంటే ఒక సాయంత్రం, ఈరోజు ఉదాహరణకి ఇంటికి వెళ్ళారు, సాయంత్రం వెళ్ళిన తర్వాత సాయంత్రం ఏం చేస్తారు, ఒక గ్లాస్ అంత పెసరపప్పు తీసుకొని నైట్ నీళ్ళని నానబెట్టాలి. నానబెట్టేసి ఒక గంట సేపు నానిన తర్వాత దాన్ని ఉడికించాలి. ఉడికేటప్పుడు వాళ్ళ రుచికి తగ్గట్టుగా ఒక 2 పచ్చిమిర్చి, ఉప్పు, టమాటా, క్యారెట్, మన కిచెన్ తయారు చేసుకున్నప్పుడు వేస్తాం కదా మన ముక్కలు, అట్లా వేసి ఉడికించాలి. ఓకే, ఉడికేటప్పుడు ఒక 50% ఉడికిన తర్వాత, పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో ఒక 25 గ్రాములంతా ఆముదం నూనె కలపండి. తెలుసు కదా సార్, ఆముదం అందరికీ తెలుసు. గింజల నుండి ఉడికించి ఆయిల్ తీస్తారు, మోషన్ ఫ్రీకి వాడతారు. ఈ ఆముదం నూనె ఉడికేటువంటి పెసరపప్పు పోసి మొత్తం ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత దింపేసిన తర్వాత చల్లారిన తర్వాత పేషెంట్కి నైట్ తినిపించండి. అదే ఫుడ్ నైట్ అయింది. ఓకే, సో నైట్ తినిపించండి, వాళ్ళు తింటారంటే తిని పడుకుంటారు కదా. రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తామంటే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నుండి మొదలుకొని 1 లీటర్ వరకు గోరువెచ్చని వెళ్తారు. అందులో ఏమి కలపదు, వాళ్ళ ఎన్ని తాగలుగుతా బలవంతం చేయద్దు. లీటర్ తాగకుండా లీటర్ తాగాలని బలవంతం చేయద్దు. గ్లాస్ తాగితే గ్లాసు, 2 గ్లాసు తాగితే 2 గ్లాసు, 3 గ్లాసు తాగితే 3 గ్లాసు. సో రేపు నీళ్ళు తాగుతారు, తాగితే రేపు ఒక 2 సార్లు మోసం వెళ్తారు. సో బాడీ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఎల్లుండి నుండి ఇక్కడ చెప్పిన ఆకులు మొదలు పెట్టాలి. ఓకే, రేపు మోషన్ ఫ్రీ అయిన ఇక్కడ చెప్పిన ఆకులు ఏది స్టార్ట్ చేయాలి, అదవుతుందా సార్? ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే సార్, రేపు మోషన్ ఫ్రీ అయితే కదా, రేపు మోషన్ ఫ్రీ అయిన ఏం తినాలి, అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. రేపు మోషన్ ఫ్రీ అయిన గుర్తుపెట్టుకోవాలి సార్, ఆ రోజు చప్పటి అన్నమే పెట్టాలి. వాళ్ళకి మజ్జిగ అన్నమా, పాలన్నమా, పెరుగన్నమా ఇదే పెట్టాలి. అంటే అలా ఉప్పు వేసుకోవచ్చు. ఆ ఉప్పు కూడా ఏంటంటే సార్ సాయంత్రం వాడడం వాడాలి. ఈ క్యాన్సర్ పేషెంట్ ఉప్పు వాడాల్సి వస్తే సాయంత్రం వాడడం. రాక్ సాల్ట్ అంటారు కదా, పింక్ కలర్ ఉప్పు, ఓకే, ఆ సాల్ట్ మాత్రమే వాడాలి. ఓకేనా? సో ఆ రోజు మోషన్ ఫ్రీ రోజు ఈ అన్నం తింటారు, ఎన్నిసార్లు తింటే అంత తినవాలి, ఇది అయిపోతుంది. ఇక తెల్లవారు నుండి మూలికలు స్టార్ట్ చేస్తారు కదా, ఆ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫుడ్ అంతా కూడా మారిపోతుంది. సో ఏం తినాలి అనేటువంటిది లాస్ట్లో చెప్తారు, ఈ మంద గురించి చెప్పిన తర్వాత. ఓకేనా సార్? ఇది మోషన్ ఫ్రీ చేసుకునేటువంటి విధానం. ఓకేనా? అయితే ఒక విషయం ఏంటంటే సార్, కొంతమంది మోషన్ ఫ్రీ అనేటువంటి కొంతమంది చేసుకోవద్దు. ఎవరెవరు ఈ మోషన్ ఫ్రీ చేసుకోవద్దు అంటే, కొంతమంది పేషెంట్ కీమోల వల్ల కావచ్చు, రేడియేషన్ వల్ల కావచ్చు, రోజుకు ఒక 4-5 సార్లు మోషన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, లూజ్ మోషన్స్ అవుతుంటాయి. సో అలాంటి వాళ్ళు ఆమె తాగితే వాళ్ళ మోషన్స్ ఎక్కువైంది. సో అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీ క్లీన్ అయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ చేయొద్దు. రేపు వెళ్ళేసి రేపటి నుండి ఆకు డైరెక్ట్ స్టార్ట్ చేయవచ్చు. ఓకే, ఇంకొక కండిషన్ ఏంటంటే సార్, కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయిన వాళ్ళు ఉంటారు. ముక్కు ద్వారా అనేది ముక్కులో పైప్ వేస్తారు, వాళ్ళ జ్యూసెస్ వెళ్తుంటాయి, లేవలేని స్థితిలో 1-2 అన్ని కూడా మంచం మీద నడుస్తుంటాయి. అలాంటి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాసెస్ చేయించండి, డైరెక్ట్ మూలిక స్టార్ట్ చేయండి. ఓకే సార్, అది చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ పెసరపప్పులో ఆముదం పోసి తాగమన్న బాగానే ఉంది, కానీ కొంతమంది పేషెంట్కి ఏమంటారు పుండ్లు అయితే, గడ్డల పాలు పుల్ల నోట్లో కావచ్చు, బ్రెస్ట్లో కావచ్చు, ఇంకెక్కడైనా పుండ్లే ఉంటాయి. కొందరికి సర్జరీ అయి ఉంటుంది, ఆపరేషన్ అయి ఉంటుంది, ఆ పుట్లు మానవు. ఓకే, సో మన పెసరపప్పు తింటే చీమ వస్తుంది, తెలుసు కదా సార్. సో
సో అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్టయితే పెసరపప్పు యోగం చేయని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ ఆమ్లం నూనె 3-4 చెంచాలు కలిపేసేయండి. కలిపేసి నైట్ పడుకున్నప్పుడు తాగించాలి. ఓకే, తెల్లవారు ఉదయం లేచిన తర్వాత యాసిడ్గా గోరువెచ్చలు తాగుతాను. ఓకే, సో మోషన్ ఫ్రీ అయిపోతుంది. ఫుడ్ తీసుకోవడం మాత్రం సేమ్ నేను చెప్పినట్టు తీసుకుంటాను. ఓకే సార్, ఇది మొదటి రోజు మోషన్ ఫ్రీ చేసేటువంటి విధానం. ఓకే, దీంట్లో మీ పేషెంట్ కండిషన్ తీసుకొని చేయాలా వద్దా, చేస్తే ఏ ప్రాసెస్ చేయాలో మీరు డిసైడ్ చేస్తారు. అక్కడ మీరు మోషన్ ఫ్రీ చేసుకోవాలి కాదు. నాకు డౌట్ ఉందా? ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే అడగని చెప్తాను. ఈ సర్జరీ అయిన వాళ్ళు చేసుకునే పద్ధతికి ఒకసారి చెప్పండి. గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో డైరెక్ట్ ఆయిల్ కలిపేసేయాలి. ఒక 4-5 చెంచాలు ఆయిల్ కలిపేసి తాగించండి. ఓకేనా? వాళ్ళు మోషన్ ఫ్రీగా ఉండి రోజుకు ఒక 2 సార్లు వెళ్తున్నట్టే అవసరం లేదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోసం మొదటి రోజు మాత్రమే చేయాలి. ఇక కొంతమంది ఉంటారు ఈ పెసరపప్పులో ఆముదం పోసి తాగిన కొందరికి తెల్లారి మోసం ఫ్రీ కాదు. అంటే మళ్ళీ తెల్లవారు కూడా మళ్ళీ ఆముదం పెట్టుకోవాలి. ఓకే, వెళ్ళిండు ఒక్కసారి 2 వెళ్ళకుండా వదిలేసేయండి. ఓకే, మళ్ళీ మూలిక స్టార్ట్ అయితే మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. దానికోసం మళ్ళీ తాగించారు, మళ్ళీ మోసన్స్ ఎక్కువ ఇబ్బంది అయితే. ఓకే, ఈ అదేవిధంగా ఇక ఫస్ట్ పాయింట్కి వస్తే పేపర్లు చూడండి. 5 గంటలకు పేషెంట్ నిద్రలేస్తాడు. నిద్రలేసి కాలకృత్యాలు తీసుకున్న తర్వాత 15 నిమిషాలు ప్రాణాయామం, 15 నిమిషాలు ధ్యానం చేయాలి. ప్రాణాయామం అంటే తెలుసా సార్ అందరికి? మన యోగాలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, శ్వాసకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఉంటాయి. అవి కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు, చాలా కాకుండా పడుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక్క ప్రాణాయామం చెప్తాను, అందరూ తెలిసినటువంటి ప్రాణాయామం మీకు అవగాహన కోసము. అనులోమ విలోమ ప్రాణాయామం అది ఏ విధంగా చేస్తామంటే కుర్చీలో కూర్చొని చేయి విధంగా పెట్టేసి కుడి చేయి బొట్టం వెళ్తాం, కుడి ముక్కల ద్వారా క్లోజ్ చేస్తాము. ఎడముక్కల ద్వారా ఆల్రెడీ ఉన్న గాలి బయటకు నెమ్మదిగా పంపించేస్తాము. ఇదే ఎడముక్కల ద్వారా నెమ్మదిగా గాలి తీసుకోవాలి. నేను క్లోజ్ చేసేసి కుడి ముక్కల ద్వారా గాలి వదిలేసాను. మళ్ళీ ఇదే కుడుముఖం ద్వారా నెమ్మదిగా గాలి తీసుకోవాలి, క్లోజ్ చేయాలి. ఎడముఖం ద్వారా నెమ్మదిగా గాలి వదిలేయాలి. ఏ ముఖం ద్వారా అయితే గాలి వదిలేస్తామో అదే ముఖం ద్వారా గాలి తీసుకొని దాన్ని మూసేసి పక్కన ముఖం ద్వారా వదిలేస్తాము. మళ్ళీ గాలి తీసుకుంటాము, ఆపేసి మళ్ళీ వదిలేస్తాం. ఈ విధంగా ఇలాంటి ప్రాణాయామాలు చాలా 100 రకాలు ఉంటాయి. మీరు యూట్యూబ్లో అయినా వస్తుంది, లేదంటే ఏదైనా యోగా చెప్పాలంటే నేర్చుకోవచ్చేసి మీరు చేయండి, మీ పేషెంట్స్తో కూడా చేయించండి. రోజు తప్పనిసరిగా ప్రాణాయామం చేయించండి. అదేవిధంగా ఈ 15 నిమిషాలు ధ్యానం, కళ్ళు మూసుకొని మీ మనసు శ్వాస మీద ఉంచుతారా, ఏదైనా మ్యూజిక్ వింటారా, మీ ఇష్ట దైవాన్ని కొలుచుకుంటారా, లేదా కళ్ళు మూసుకొని ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేషెంట్ కనుక నడిచేటువంటి కండిషన్లో ఉంటే ఈ చెప్పులు లేకుండా ఉదయం ఎండ వస్తాయి కదా మనకి, ఉదయం ఎండలో ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేయించాలి. పేషెంట్ కంపల్సరిగా ఎండలో ఉండాలి ఉదయం ఎండలో. అది కూడా చెప్పులు లేకుండా మట్టి నేల మీద నడవాలి. మట్టి నేల మీద కానీ గడ్డి మీద కానీ, ఈ బండలు ఈ సిమెంట్ గచ్చు మీద కాదు. ఒకవేళ కనుక నచ్చేటువంటి స్థితిలో లేని పేషెంట్ అనుకుంటే కలిసి ఎండలో కూర్చోబెట్టాలి. కూర్చోని స్థితిలో కూడా లేదనుకోండి మంచి పడుకోబెట్టాలి. కానీ ఉదయం ఎండలో మాత్రం కంపల్సరిగా ఉండాలి. ఉదయం ఒక అర్ధగంట మినిమం, సాయంత్రం ఒక అర్ధగంట మినిమం ఉండాలి. ఓకేనా సార్? ఇది ఈ ఉదయం ఉండేట్టు చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ పాయింట్కి వస్తే సూర్యాస్తమయం టైంలో అగ్నిహోత్రం చేసుకోవాలి. ఇప్పుడు చేసి చూపించాను కదా, ఆవు పిడికలో ఆవు నెయ్యి వేసి చేసేది, ఆ పొగను పీల్చుకోవాలి. మనం జస్ట్ చేసేది ఏం లేదు, జస్ట్ జనరల్ పీల్చుకోవాలి. ఓకేనా? ఇక థర్డ్ పాయింట్, ఇక్కడ నుండి మందులు స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ 3వ నెంబర్ నుండి మీకు మందులు స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడ 5 గంటల 45 నిమిషాలకు ఏం చేస్తామంటే సార్, న్యాచురల్ కీమో పొడి తీసుకోవాలి. మీ పేపర్ రాసి ఉంటుంది. అది 2 చెంచాల పొడిలో 2 చెంచాల తేనె, 60 ml గోరువెచ్చని నీళ్ళు కలిపి తీసుకోవాలి. మరి కీమో పొడి అంటే ఏంటి? ఇంకోటి ఏంటంటే సార్, ఆ కీమో పొడి కూడా ఏంటంటే మన గోశాలలో దొరకదు. ఆ కీమో పొడి మీరు ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి. సో ఎలా తయారు చేసుకోవాలి
అది కూడా మీకు పేపర్లో ఇచ్చాము, తయారు చేసుకునే విధానం బ్రాకెట్లో ఇచ్చాము, తయారీ విధానం ఉందా సార్ అదే పేపర్లో. అందులో ఫస్ట్ ఒక మొక్క పేరు ఇచ్చాము, ఏ పేరు సార్ అది? కృష్ణ తులసి. తులసి చెట్టు తెలియదు వాళ్ళు సార్ ఎవరైనా? నాకు అదే తెలుసు కదా. అంటే తులసిలో రకాలు ఉంటాయి, రామ తులసి, లక్ష్మణ తులసి, కృష్ణ తులసి అని. ఓకే, కృష్ణ తులసి అంటే నల్ల తులసి, ఇట్లా కాండం నల్లగా ఉంటుంది, ఆకులు నల్లగా ఉంటాయి, ఇది కృష్ణ తులసి. కొన్ని ప్లేస్లలో ఈ కాండం నల్లగా ఉంటుంది, ఆకులు పచ్చగా ఉంటాయి, అయినా కూడా అది కృష్ణ తులసి. మీరు ఈ కాండం నల్లగా ఉండేది చూసుకోండి. ఈ చెట్టుని ఏం చేస్తామంటే సార్, ఈ మండ తెచ్చారు, మండ కాకుండా వేర్లతో సహా తీసుకోవాలి. సమూలం అంటే వేర్లతో సహా, అంటే వేర్లు, కాండము, ఆకులు, గింజలు, అంటే చెట్టు మొత్తం ఉండాలి. చెట్టు మొత్తం తీసుకొని నీట్గా దుమ్ము లేకుండా కడిగేసి దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా ముక్కలుగా కట్ చేయండి. వేర్లు, కాండము, ఆకులు, గింజలు మొత్తం ఉండాలి. ఓకే, కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేయాలి. ఓకే, మనకి కృష్ణ తులసి పొడి రెడీ అవుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక మొక్క పేరు ఇచ్చాం సార్, ఏంటది? బిల్లగన్నే. ఈ చెట్టు చూసినా సార్ ఎక్కడైనా? తెలుసు కదమ్మా, ఇది ఎక్కడ పడితే అక్కడ వస్తుంది, సిటీ పల్లెటూరు తేడా తెలియదు. ఎవరైనా చూడలేదు ఈ మొక్కను? మీ ఇంటికి వెళ్ళేది కూడా మీ గల్లీలో మీ ఇంటి ముందు కనబడుతుంది. ఓకేనా? సో ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో ఇట్లా తెల్ల పూలు పూసేది ఉంటుంది, ఇట్లా పింక్ రంగు పూసేది ఉంటుంది. ఓకే, ఈ కీమ పొడికి ఏం చేస్తా అంటే పింక్ కలర్ పూలే ఎక్కువ దొరుకుతాయి మనకి, వైట్ కలర్ కూడా వాడుకోవచ్చు. దీన్ని కూడా తులసి చెట్లు అనే వేర్లతో సహా తీసుకోవాలి. తీసుకొని దుమ్ము లేకుండా కడిగేసి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. వేర్లు, కాండం, పువ్వు, కాయ మొత్తం ఉండాలి. కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేయండి. అంటే ఎండబెట్టినప్పుడు గుర్తుపెట్టుకోవాలి సార్, తులసి చెట్టు సపరేట్గా ఎండబెట్టాలి, కట్ చేసి ఎండబెట్టాలి. దీన్ని కట్ చేసి బిల్లగని సపరేట్గా ఎండబెట్టాలి, కలపొద్దు. ఓకేనా? అదేవిధంగా కొన్ని పచ్చి పసుపు ముక్కలు తీసుకోవాలి. పచ్చి పసుపు అంటే మన పసుపు చెట్టు పింక్ కానీ గడ్డ వస్తాయి కదా, నేను కట్ చేసి ఎండబెడతాను. మన ఇంట్లో వాడే పసుపు ఏ పసుపు అది కదా, అది ఉడికించిన పసుపు, అది ఇంట్లో కూరగాయలు వాడే అది వాడదు. పచ్చి పసుపు అంటే చెట్టు పింక్ కానీ అది కట్ చేసి ఎండబెడతారు ముక్కలు. ఇది మీ దగ్గర మీరు పసుపు పండించే వాళ్ళు అనుకోండి, నేను రైతులు ఉన్న మీ దగ్గర పసుపు కూడా వాడుకోవచ్చు. లేదు మాకు దొరకంటే ఒక మెడికల్ షాప్ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. దీన్ని ఏంటంటే మనం మిక్సీలో కలుపుకోవడం కానీ మిల్లు పట్టించుకోండి. ఓకే, సో ఇది పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని పౌడర్ రెడీ చేస్తారు మనకి? 3 కదా. ఒకటేమో బిల్లగన్నేరు, ఒకటేమో కృష్ణ తులసి, ఒకటేమో పచ్చి పసుపు పొడి. ఈ మూడింటిని ఏం చేస్తామంటే సార్ 3 సమభాగాలు తీసుకోవాలి. అమ్మ పాయసం గురించి కానీ వేరే సమస్య గురించి వస్తే అటువైపు వెళ్ళండి. క్యాన్సర్ గురించి అయితే ఇక్కడ కూర్చోండి. కదా, క్యాన్సర్ గురించి వచ్చారమ్మా? క్యాన్సర్ సంబంధించి వచ్చారా? పాయసం గురించి వచ్చారా? జగ కూర్చోండి, వింటే కూర్చోండి. ఓకేనా? సో ఇప్పుడు 3 పౌడర్ రెడీ అయ్యాయి. ఈ మూడింటిని కూడా సమభాగాలు తీసుకోవాలి. అయ్యా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని జల్లించాలి. ఎందుకంటే పుల్లలు అనుకోండి గుచ్చుకుంటే రావు. సో జల్లించిన తర్వాత ఉదాహరణకి ఒక 100 గ్రాములు పొడైంది అనుకోండి, సేమ్ తులసి 100 గ్రాములు, పసుపు 100 గ్రాములు, 3 సమభాగాలు తీసుకొని ఒక బేసిన్లో పోసి మొత్తం కలిపేసేయాలి. కలిపి ఒక గాజు సీసాలో పోసి పెట్టుకోండి. ఓకే, మీ దగ్గర ఎక్కువ చెట్లు ఉన్నాయి అనుకోండి సార్, కిలో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ఒక 5-6 నెలలకు సరిపడా కూడా ఒకసారి తయారు చేసుకోవచ్చు, ఖరాబ్ కాదు పౌడర్. ఓకే, ఈ 3 కలిపిన పొడిని కీమో పొడి అంటాం సార్. ఈ 3 కలిపింది 2 చెంచాల పొడి తీసుకోవాలి, 2 చెంచాల తేనె తీసుకోవాలి, 60 ml గోరువెచ్చని తీసుకోవాలి. దాంట్లో కలిపేసి తాగాలి పేషెంట్. ఓకే సార్, తయారు చేసుకునే విధానం, వాడే విధానం అర్థమైంది సార్ అందరికీ. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెట్టు తెచ్చుకొని ఎండబెట్టి తయారు చేసుకోవాలి. మీరు తయారు చేసుకోవడానికి 1-10 రోజులు పడుతుంది. అవునా కదమ్మా? చెట్టు తేవాలి, అది ఎండాలి, పొడి కావాలి. సో నో ప్రాబ్లం, లేట్ అయినా పర్వాలేదు. మిగతా ట్రీట్మెంట్ ఉంటుంది మీకు ఇప్పుడు చెప్పబోయే ట్రీట్మెంట్, అది స్టార్ట్ చేయండి. ఈలోగా 1-10 రోజుల వరకు ఆ పొడి రెడీ వస్తుంది, దాన్ని ట్రీట్మెంట్ యాడ్ చేసుకోండి. ఈ ఒక్క పొడి కోసం మిగతా ట్రీట్మెంట్ ఆపకండి. అర్థమైంది కదా? ఓకే, సో ఇది డయాబెటిక్ పేషెంట్స్ తేనె తీసుకోవచ్చు, తేనె పళ్ళు తీసుకోవచ్చు. దాని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మధ్యలో వస్తుంది మీకు తీసుకోవచ్చు కదా. అదేవిధంగా
నెక్స్ట్ 6 గంటలకు చూడండి సార్. 6 గంటలకి ఒక 75 ml గోమూత్రం తీసుకోవాలి. తీసుకొని ఒక చిన్న గిన్నెలో పోసి పచ్చి పసుపు పొడి ఉంది కదా, ఒక 5 గ్రాములంతా గోమూత్రంలో వేసి 2 పొంగులు వచ్చే వరకు వేడి చేయాలి. వేడి చేసి వడపోసి చల్లారిన తర్వాత పేషెంట్ తాగించాలి. ఈ గోమూత్రం ఉదయం సాయంత్రం 2 పూట తాగడం ఉంటుంది, సాయంత్రం ఏ టైం ఉంటుంది మీకు మొత్తం చెప్తాను నేను, ఓకేనా. ఇది గోమూత్రము తాగేటువంటి విధానం. అయితే ఈ గోమూత్రం ఏంటంటే సార్ ఓన్లీ దేశవాళీ ఆవునే తీసుకోవాలి. ఇక్కడ ఆవులలో రకాలు తెలుసు కదా మనకి, దేశీ ఆవు జెర్సీ ఆవు 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోవచ్చు సార్, జెర్సీ ఆవుది పాలు కానీ పెరుగు కానీ వెన్న కానీ నెయ్యి కానీ గోమూత్రం కానీ ఏది వాడతాం. అది క్యాన్సర్ వాళ్ళే కావచ్చు, జనరల్ వాళ్ళే కావచ్చు, ఏది వాడతాం. అదే దేశీ ఆవుది అన్ని వాడుకోవచ్చు, పంచగవ్యాలు వాడుకోవచ్చు, ఓకేనా. అయితే మీరు ఏం చేస్తారంటే సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ఇస్తాం గోమూత్రం, కానీ ఎంత ఇస్తామంటే 1 రోజు సరిపడే ఇస్తాం. మీరు అనుకోవచ్చు మనిషికో లీటర్ బాటిల్ ఇచ్చేసి ఒక వారం 15 రోజులు వస్తాయి కదా సార్, మీరు దాన్ని ఆవులు ఏం చేసుకుంటే అమ్ముతామని అనుకోవచ్చు మీరు. ఏంటంటే ఇవ్వవచ్చు, కానీ ఏంటంటే సార్ ఇది 1 రోజు కంటే ఎక్కువ పనిచేయదు. ఓకే, ఈ రోజులు పెరిగినా కొద్ది ఏంటంటే ఘాటు పెరుగుతుంది, అమలే% పెరిగి ఆ వాసనకి తాగలేని వామిటింగ్స్ వస్తాయి. ఇది ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ పట్టుకోవాలి. మీ అయ్యా చెప్తాను, దుర్గా వాళ్ళు కూడా ఏం చేయాలి చెప్తాను, ఓకేనా. ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పక్కన మీరు ఏమైనా గోశాల కానీ మీ పక్కన విలేజ్లో ఉన్నా మీ దగ్గర ఉన్నా ఏంటంటే ఆవు మొత్తం సేకరించుకోవాలి. ఇవాళ సేకరించుకున్నారు పొద్దున, ఉదయం వాడుకోవచ్చు, సాయంత్రం వాడుకోవచ్చు, 1 రోజు వాడుకోవచ్చు, మరి తెల్లారి మళ్ళీ పట్టుకోవాలి. అయితే పట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సార్. ఏం జాగ్రత్త అనేటువంటి పేపర్లో మీకు 21 పాయింట్లు ఇచ్చాము. ఏ టైంలో పట్టాలి, ఎలా పట్టాలి, ఏ ఆవులు పట్టాలి, ఏ ఆవులు పట్టాలో క్లియర్గా ఇచ్చాము, 21 పాయింట్లు ఇచ్చాము. అయితే దేశీ ఆవులు అనుకున్నాం కదా సార్, ఇప్పుడు జెర్సీ ఆవు దేశీ ఆవు అనుకున్నాం. మనం ఆవు మొత్తం పట్టడానికి వెళ్ళాము, అక్కడ ఒక ఆవు ఉన్నది, అది జెర్సీ ఆవు దేశీ ఆవు అయితే గుర్తుపట్టాలి మనం అమ్మా లేదా. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, దేశీ ఆవుకు జెర్సీ ఆవుకు తేడా ఎలా గుర్తుపట్టాలంటే, పైన దేశీ ఆవుకు పైన ఊపిరి ఉంటుంది, పైన ఎత్తుగా ఉంటుంది, తెలుసు కదా మనం. ఓకే, అదేవిధంగా మెడ కింద గంగడోలు ఉంటాయి, ఇట్లా ఊపుతుంది. మన ఆవులను కూడా దేశీ ఆవులు పైన ఊపిరము కింద గంగడోలు ఉంటుంది. ఈ నడుము దగ్గర జాయింట్ ఉంటాయి కదా సార్, ఆ జాయింట్ కాంచి తోక వరకు బెండ్ అవుతుంది మన దేశీ ఆవు. ఎప్పుడైనా గమనించారు, ఈ 3 కనుక ఉన్నట్టయితే అది దేశీ ఆవు. ఓకే, అది జెర్సీ ఆవు అంటే పైన ఊపిరి ఉండదు, కింద గంగడ ఉండదు, చక్కగా ఉంటుంది, తోక చక్కగా ఉంటుంది కదమ్మా. ఓకే, అలాంటి వాటిని పట్టుకోవాలి. ఓకే, నేను చెప్పిన 3 కండిషన్లు ఉన్న ఆవు దేశాది ఏ కలర్ అయినా పర్వాలేదు, అది బ్లాక్ కావచ్చు, రెడ్ కావచ్చు, తెల్లది కావచ్చు, మొత్తం కావచ్చు, ఏ పర్వాలేదు. ఓకే, అది ఆవు మొత్తం సైలెన్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఆవు మొత్తం సేకరించుకోవాలి. అయితే ఆవు మొత్తం కూడా సరే ఏ టైంలో పడితే ఆ టైంలో పట్టద్దు, సూర్యోదయం కంటే ముందరే పట్టుకోవాలి, లేదా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పట్టుకోవాలి. పట్టేటప్పుడు కూడా సార్ ఆవు మూత్రం పోసేటప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తుంటే కొందరికి ఆవులు ఉంటాయి. ఓకే, వాళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా సేకరించుకోవాలన్నమాట. ఓకే, ఆవు మూత్రం పోసేటప్పుడు సార్ ఆ వెంటనే పట్టద్దు, మూత్రం ద్వారా ఫస్ట్ నేల మీద పడాలి, పట్టాక ఒక గిన్నె పెట్టి పట్టుకోవాలి. మళ్ళీ లాస్ట్కి అయిపోయే ఉంటుంది కదా, అప్పుడు తీసేసేయాలి. అంటే స్టార్టింగ్ పట్టవద్దు, ఎండింగ్ పట్టవద్దు, మధ్యలో పట్టుకోవాలి. పట్టుకొని తీసుకున్న గోమూత్రం ఏం చేయాలి, ఒక క్లాత్ తీసుకోండి, ఉదాహరణ కచ్చిపోతుంది అనుకో, దాన్ని 8 వరుసలుగా ఫోల్డ్ చేయాలి, చేస్తే వడబోయండి. వడబోసి గాజు సీసాలో పోసి పెట్టుకుని ఎండ రాకుండా ఎండ రూమ్లో పెట్టేసుకోండి. దాంట్లో 75 ml తీసుకొని గిన్నెలో పోసి పసుపు వేసి మరిగించి చల్లనగా రాగించి, మిగతా గోమూత్రం ఉంటుంది కదా దాన్ని సాయంత్రానికి పసుపు వేసి మరిగించుకోవచ్చు మనం. ఓకే, ఆ విధంగా తీసుకోండి. మళ్ళీ ఇంకొకటి సార్, కొన్ని దేశవాళీ ఆవులే ఇవన్నీ చెప్పిన కండిషన్ ఊపిరి ఉంటాయి, గమనం ఇవన్నీ ఉంటాయి, కానీ బయట ప్లాస్టిక్ దీంట్లో తిరుగుతుంటాయి, ప్లాస్టిక్ అవుతుంది, అలాంటి వాటిని తీసుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, ఆవు కట్టి ఉంటుంది, అంటే ప్రెగ్నెంట్గా ఉంటుంది, ఉన్నప్పుడు ఒక 5-6 నెలల వరకు పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక 6 నెలలు దాటిందంటే ఆవు మూత్రం పట్టదు. ఎప్పుడు పట్టదు అంటే ఆవు డెలివరీ అయ్యి కనీసం 3 నెలలు కావాలి, అప్పటి వరకు ఆవు మూత్రం పట్టదు. ఓకే, మళ్ళీ ఇంకొకటి, కొన్ని ఆవులు సిక్ అయి ఉంటాయి, జబ్బు చేసి ఉంటాయి,
సో అలాంటి ఆవులు తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి మీ దగ్గర ఆవులు ఉంటే దాని కండిషన్ ప్రకారం మీరు సేకరించుకొని వాడతారు. అదే కొంతమందికి ఆవు దొరకవు. ఒకసారి హైదరాబాద్ ఒక ఆవులు ఎట్లా దొరుకుతాడు. ఒకవేళ ఆవు అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక తయారు చేసాం సార్. ఇది సంజీవిని రస్ అంటారు, పేరు రాసుకోండి మీరు. అక్కడ 8 గంటలకు 6 గంటల కాడ సంజీవిని రస్ రాసుకోండి. మా గోమూత్రం దొరకదు అనుకునే వాళ్ళు. ఓకే, ఇది ఆవు మూత్రమే. ఇది కూడా ఓకే కాదండి. ఏంటంటే ఇది ఒక 2 నెలలు నిలువ ఉండేటట్టు తయారు చేశారు. దీంట్లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, న్యాచురల్ ఫుడ్ కలరు, ఇవన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఒక 2 నెలలు నిల్వ ఉండేటట్టు తయారు చేశారు. దీన్ని ఒక అంటే రాజస్థాన్ దగ్గర కోటాలో పేటెంట్ హక్కు కూడా తీసుకున్నారు అగర్వాల్ గారిని. సో ఆ ఫార్ములా మనకి అన్ని కోశాలకు ఇచ్చారు. మనం కూడా రాజస్థాన్లో నేర్చుకోవచ్చాము. ఓకే, సో వాళ్ళు ఇది తయారు చేస్తున్నారు సార్. ఇది ఎలా తాగాలంటే ఇక్కడ స్టిక్కర్ వేసి ఉంటుంది వాడే విధానం. సో 25 ml పొద్దున, 25 ml మధ్యాహ్నం, 25 ml సాయంత్రం. ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇలా పసుపేసి మరిగించొద్దు. ఓకే, డైరెక్ట్ కూడా గోరువెచ్చని కలుపుకొని తాగాలి. డైరెక్ట్ ఆవుమూత్రం అయితే పసుపేసి మరిగించాలి. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇది తాగుతారు కదా సంజీవ్ రస్, తాగిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక అర చెంచంత పసుపు, అంటే ఒక 5 గ్రాములంత పసుపు కొన్ని గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగాలి. సపరేట్గా తాగాలి, ఇలా వేసి మరిగించదు. ఇది తాగిన తర్వాత ఒక 10 నిమిషాలకు పసుపు నీళ్ళలో కలుపుకొని తాగాలి. డైరెక్ట్ ఆవుమూత్రంలో మాత్రం పసుపు వేసి మరిగిస్తాను. ఓకే సార్, అది సంజీవ్ రస్ రాసుకోండి. గోమూత్రం దొరికిన వాళ్ళు దాని ప్లేస్లో. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6:30కు 5th పాయింట్ చూడండి సార్. 6:30కి ఏం చేస్తామంటే బిళ్ళ గన్నేరు తెల్ల పువ్వులు. తెల్ల పువ్వులు కదా సార్ ఇది. ఈ పువ్వులు ఏం చేస్తామంటే 11 పువ్వులు తీసుకోవాలి. తీసుకొని ఒక 2 కప్పుల నీళ్లు గిన్నెలో పోసి ఈ 11 పువ్వులు అందులో వేసి 1 కప్పు వరకు మరిగించాలి. 2 కప్పుల నీళ్ళు 1 కప్పు కావాలి. అయ్యేందుకు మరిగించి వడపోసి చల్లారిన తర్వాత ఆ నీళ్ళు తాగాలి. ఓన్లీ పువ్వులు మాత్రమే. అర్థమవుతుంది సార్. ఓకే, ఇది మీకు ఫ్యూచర్ కోసం సపరేట్ తెల్ల పూల చెట్టు ముందు తీసుకొచ్చాను. ఓకేనా, ఇది ఉదయం సాయంత్రం 2 పూటలు తాగాలి. ఓకే, అది మీకు కూడా సాయంత్రం టైం మీకు వేరే పేపర్లో చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే సార్ అయ్యా, నెక్స్ట్ 7 గంటలకు ఏం చేస్తామంటే ఒక వారమేమో రావి చెట్టు ఆకు. రావి చెట్టు మనకు అందరూ తెలుసు. ఒక వారమేమో జామ చెట్టు ఆకు. జామ చెట్టు అంటే మనకు అందరూ తెలుసు. ఒక వారమేమో పారిజాతం ఆకు. ఇలా ఉంటుంది పారిజాతం. ఏం చేస్తామంటే ఒక 4-5 ఆకులు తీసుకొని దుమ్ములకు నీళ్ళు కడిగేసి 2 గ్లాసులు నీళ్ళు గిన్నెలో పోసి ఆకులు చిన్న పీసెస్ చేసేసి అందులో వేసి 2 కప్పులు నీళ్ళు కాస్తే 1 కప్పు వరకు మరిగించాలి. మరిగించి వడపోసి చల్లారిన తర్వాత ఆ నీళ్ళు తాగాలి. ఒక రావి చెట్టు అంటే విధానికి సోమవారం స్టార్ట్ చేసినాము. మళ్ళీ నెక్స్ట్ సోమవారం వరకు రావి చెట్టు ఆకు చిన్న పీసెస్ కట్ చేసి ఆ నీళ్ళలో వేస్తాము. వేసి మసాలా పెడతాము. ఆ నీళ్ళు అవుతాం. సో ఇట్లా ఒక వారం అయిపోయింది సార్. దీన్ని రావి చెట్టు పక్కన పడేస్తాం. దీని ప్లేస్లో 2వ వారం ఏం చేస్తామంటే జామ చెట్టు ఆకులు తెచ్చుకుంటాం. నీళ్ళు కడిగి నీళ్ళలో వేసి మరిగించి వడపోసుకొని తాగాలి. అదొక వారం అయిపోతుంది. ఇంకొక వారం పారిజాతం ఆకు. పారిజాతం తెలుసా సార్ అందరికి? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇది నైట్ పూలు పూస్తాయేమో తెల్లవారికి అన్ని రాలిపోతాయి. చెట్టు యొక్క పువ్వు ఉండదు. గుర్తుపడతారా మీరు? దీని పువ్వులు కూడా మల్లె పూలు అలాగే ఉంటుంది, కానీ పువ్వు కూడా ఆరెంజ్ కలర్ ఉంటుంది. మీరు నెట్క కూడా పారిజాతం కొట్టగానే వస్తుంది. నర్సరీలలో కూడా బోలెని చెట్లు ఉంటాయి, శివాలయాలలో కూడా బోలెని చెట్లు ఉంటాయి. ఓకేనా, వీటి ఆకులు ఒక 4-5 ఆకులు తెచ్చుకొని నీళ్ళు కడిగి నీళ్ళ వేసి మరిగించుకొని తాగాలి. ఓకే, ఇప్పుడు ఒక వారం రావి అయితే, ఒక వారం జామ అయితే, ఒక వారం పారిజాతం అయితే. ఓకే, ఈ 3 వారాలు అయిపోయినాయి కదా సార్. అవి నెక్స్ట్ ఫోర్త్ వీక్ ఏం చేయాలి, మళ్ళీ రిపీట్ చేయాలి. మళ్ళీ రావి, మళ్ళీ జామ, మళ్ళీ పాడి, ఇట్లా కషాయాలు చేసుకుని తాగాలి. క్యాన్సర్ గురించి వచ్చారు సార్. మీరు పేపర్ తీసుకున్నారా? నేను ఇప్పుడు మీకు ఏంటంటే సార్ ఆ ట్రీట్మెంట్ అందరికి సేమే ఉంటుంది సార్. అది ఇప్పుడు 6th పాయింట్ చెప్తున్నాను మీకు. మిస్టర్ పాయింట్ మళ్ళీ లాస్ట్లో రిపీట్ చేస్తాను మీకు. ఓకేనా, అయితే ఉదాహరణకు సార్ మీరు రామ చెట్టు జామ చెట్టు దొరకలేదు అనుకోండి,
దొరకకుండా అంటే పాదయాత్ర ఒకటే నిరంతరం కంటిన్యూ చేసుకోవచ్చు. క్యాన్సర్ తగ్గేంత ఇది ఒకటి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు పొద్దునసారి. దొరికితే అదొక వారం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా? అయిపోయిన తర్వాత నెక్స్ట్ 7th పాయింట్ చూడండి సార్. 7:45 ఏం చేస్తామంటే రక్త శోధన పొడి దొరుకుతుంది మీకు. ఇక్కడ అందరూ కొనుక్కోవచ్చు, అక్కడ మెడికల్ షాప్ ఉంది. రక్త శోధన పొడి ఇది రక్తాన్ని శుద్ధి చేసేటువంటి పౌడర్ సార్. ఇలా ఏమి కలుపుతారనేటువంటి కూడా మీకు బ్రాకెట్లో ఇచ్చాము. ఇందులో నేలవేము, నేల ఉసిరి, గుట్ట గంజేలు, తెల్ల గంజేలు, సుగంధ పాలని, మూలికల్ని తీసుకొచ్చి ఎండబెట్టి పౌడర్ చేసి రక్త శోధన పంపిస్తా. ఇది అర చెంచా పొడి ఉదయము, అర చెంచా పొడి సాయంత్రం, కప్పు గోరువెచ్చగా కలుపుతూ తాగాలి. ఓకేనా? అయితే అక్కడ 7:45 ఉంది కదా సార్. అక్కడ దాని ఆయిల్ అని పెట్టుకొని అంటే 2 సార్లు తాగాలి ఉంది. ఆయిల్ అని పెట్టుకొని 7:45 PM అని కూడా పెట్టుకోవాలి. అంటే పొద్దున 7:45 సేమ్ సాయంత్రం కూడా 7:45 తీసుకుంటాం. అర చెంచా పొడి గోరువెచ్చగా కలిపి తీసుకుంటాం. ఓకే? సో ఇప్పుడు లేట్గా వచ్చారు కదా సార్. ఇక 7th పాయింట్ చెప్తున్నాను చూడండి సార్. అది తర్వాత మిగతా మీకు మిస్ అయిన పాయింట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాస్ బయటికి తర్వాత లేట్గా వచ్చి కొంతమంది. ఓకేనా? అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకటే సార్. పేపర్లో ఇచ్చామంటే ఒకసారి చూడండి. ఓకే? నెక్స్ట్ 8th పాయింట్ చూడండి సార్. ఉదయం 8 గంటలకు ఏం చేస్తామంటే మోరింగా పొడి తీసుకోవాలి. మోరింగ్ అంటే సార్ ఏంటది? మునగాకు. అక్కడ మునిగి చెట్టు కనబడుతుంది మనం. వేప చెట్టు పక్కన ఉంటాయి. సాంబార్ వేసుకుంటాం కదా మన కాడ. ఆకులు మీ దగ్గర చెట్టు ఉంటే ఆకులు తెచ్చి ఎండబెట్టి పౌడర్ చేసుకుంటాం. అర చెంచా పొడి ఉదయము, అర చెంచా పొడి సాయంత్రం గోరువెచ్చగా కలుపుకొని తాగాలి. లేదా తేనె ఉంటే తేనె కలుపుకొని తాగాలి. ఓకేనా? ఏదైనా లేదు వెళ్ళి తాగించుకోవాలి అంటే అక్కడ రెడీమేడ్ ఉంటే కొనుక్కోండి. తర్వాత మీరు ఆకులు తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఓకేనా? ఇది మునగాకు పొడి తీసుకోవాలి ఉదయం 8 గంటలకు. ఇది అయిపోయిన తర్వాత సార్ 8 నుండి 11 గంటల వరకు వీళ్ళకి మందులు ఉండవు. అంటే టిఫిన్ చేసే టైం. ఓకే? అది ఏం తినాలనేటువంటి మీకు లాస్ట్లో చెప్తాను. మందుల గురించి చెప్పే ఐటమ్తో ఫుడ్ గురించి చెప్తాను. ఓకే సార్? ఈ 8 నుండి 11 గంటల వరకు గ్యాప్ ఉంటుంది. అయిపోయింది. అది 11 గంటలకు మళ్ళీ మందు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. 11 గంటలకు ఏం చేస్తామంటే సార్ 5 అంగుళాల పొడవున తిప్పతీగ తీసుకోవాలి. తిప్పతీగ తెలుసా సార్ అందరికీ? ఇది తిప్పతీగ. ఓకే? దీనికి కాండము ఇది. అంటే క్యాన్సర్ పేషెంట్ ఈ ఆకులు తీసుకోవద్దు, దానికి కాండం తీసుకోవాలి. ఇది కాండం. ఓకే? ఇది 5 అంగుళాలు అంటే ఇంత ముక్క అనుకోండి. ఈ ముక్క తీసుకొని దుమ్ములు ఇక్కడ కడిగేసి దీన్ని కచ్చపెచ్చే మెత్తగా దంచాలి. దంచేటప్పుడు ఏం చేస్తామంటే ఒక 4-5 వేపాకులు వేసి దంచాలి. ఓకే? మెత్త దంచేసి ఒక గ్లాస్ నీళ్ళు గిన్నెలో పోసి దంచి తీసి ఆ నీళ్ళలో వేయాలి. నీళ్ళలో వేస్తే నానుతుంది. ఎప్పుడు చేయాలి నానబెట్టడం అంటే నిన్న నైట్ పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు దంచి నీళ్ళలో నానబెట్టాలి. నైట్ అంతా మంచిగా నానుతుంది నీళ్ళలో. మన కుక్కగా ఎన్ని నానేస్తే అంటాం. ఓకే? నానేసి 11 గంటలకు ఏం చేయాలి? కట్ట మంచిగా వాటర్ తీసుకెళ్ళి గుడ్డేసి గట్టే పెడితే రసం వస్తుంది వాటర్లో. సో మనకి తిప్పదిగా వాటర్ రెడీ అవుతుంది. అది పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే పేపర్లో ఉంటాయి అంటే క్లియర్ రాసి ఉంటుంది. ఓకే? క్లియర్ పేపర్లో ఉంటుంది మీకు ఆల్రెడీ. ఇది ఇప్పుడు ఈ 9వ పాయింట్లో ఉంటుంది. ఓకే? సో తిప్పదిగా వాటర్ మనకి రెడీ అవుతుంది సార్. దాన్ని పక్కన పెట్టేసేయండి. అదేవిధంగా ఒక 50 గ్రాముల కలబంద గుడ్డు తీసుకోండి. కలబంద తెచ్చినంత అలవేరా పైన గ్రీన్ కలర్ చెక్కు తీయండి. చెక్కు తీసేస్తే పైన జిగిడ ఉంటుంది. నల్ల కింద మంచిగా కడగండి. జిగిడ మీద కడిగేసి తాడుపుంజలకు తెల్లగా వస్తుంది. ఒక 50 గ్రాములు కలబంద గుడ్డు తీసుకోండి. ఓకే? అదేవిధంగా ఒక 25 గ్రాములంతా గోధుమ గడ్డి రసం తీసుకోండి. ఈ 3 కలిపి మిక్స్ చేస్తే ఒక జ్యూస్ కలర్ తయారవుతుంది. దాన్ని తాగేసేయండి. మరి చాలా మంది డౌట్ ఉంటుంది, ఏదైనా తిప్పటి అంటే ఏదో చెట్టు వాడంటే దొరుకుతుంది, కలబంద దొరుకుతుంది. మరి గోధుమ గడ్డి రసం కావాలంటే ఎక్కడికి పోవాలి? నర్సరీలో పోతాం. నర్సరీలో ఎన్నో పెంచుతుంది గడ్డిది ముక్కలు కాదని. మీరు ఏం చేయాలంటే మీరు ఇంటి దగ్గర మీరే పెంచుకోవాలి. గోధుమ గడ్డి ఏం చేయాలి? చిన్న ట్రేలు తెచ్చుకోండి. ఏంటంటే కుండీలు తెచ్చుకోండి. ఒక 8 కుండీలు తెచ్చుకోండి. ఇంటి ముందు ప్లేస్ పెట్టి ఒక 8 మళ్ళు తయారు చేయండి. ఓకే? కొన్ని గోధుమలు నైట్ నీళ్ళలో నానబెట్టి తెల్లవారి ఫస్ట్ ట్రేలో కానీ ఫస్ట్ మళ్ళీ కానీ చల్లండి.
రెండవ నానబెట్టి రెండవ మడిలో, మూడవ నానబెట్టి మూడవ, ఇట్లా చల్లుకుంటూ పోతే 8వ రోజు వరకు మీరు మొదటి రోజు మొలకచ్చి ఉంటుంది. దాన్ని పీకేసి రసం తీయండి. ఓకే, ఈ ఖాళీ అయితే వల్ల మళ్ళీ గోధుమ చల్లుకోవాలి. ఇట్లా మీరు గోధుమ గడ్డి ఏది అనేది పెంచుకోవాలి. ఆ గోధుమ గడ్డి ఏజ్ కూడా ఏంటంటే వారం నుండి 10 రోజుల మధ్య ఉన్న ఏజ్ ఉన్నదే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, అంతకంటే తక్కువ తీసుకోవాలి. దుకాణంలో దొరికి గోధుమ గడ్డి పొడి వాడద్దు, మీరు పెంచుకోవాల్సిందే గోధుమ గడ్డి. ఓకేనా? అట్లా పెంచుకొని మీరు తయారు చేసుకోవాలి. 3 గంటలు తాగించాలి పేషెంట్. ఓకే సార్, అర్థమైంది కదా? అదేవిధంగా నెక్స్ట్ 11:30కి ఏం చేస్తామంటే సార్, మన వేపాకులు తెలుసు కదా, వేప చెట్టు మీద ఒక 10 వేపాకులు తీసుకుంటాం, ఒక 10 తులసి ఆకులు. అంటే ఆ తులసి దీనికోసం కృష్ణ తులసి అయినా పడలేదు, నార్మల్ తులసి అయినా పడలేదు. కీమో పొడికి మాత్రం కంపల్సరీ కృష్ణ తులసే. నువ్వు చెప్పే ఇప్పుడు 11th పాయింట్ 10th పాయింట్ దానికి ఏంటంటే ఏ తులసి అయినా పడలేదు. తులసి ఆకులు 10, వేపాకులు 10, తర్వాత మారేడాకులు తెలుసు కదా సార్, మారేడంటే బిలోపత్రం అంటాం మనం, శ్రీదారాలు ఉంటాయి కదా. ఓకే, అవి ఒక 4 ఆకులు. వీటన్నింటి పచ్చి తెచ్చుకొని కచ్చపెట్టి తెచ్చి నీళ్ళలో వేసి మరిగించాలి. 2 కప్పులు నీళ్ళు పోస్తే 1 కప్పు వరకు మరిగించాలి. మరిగించి వడబోసుకొని ఆ నీళ్ళు తాగాలి. ఉదయం సాయంత్రం 2 పూటలు తీసుకోవాలి. ఓకే సార్? ఇక్కడ ఏం చేస్తారంటే సార్, ఈ 11:30 ఉంది కదా, అక్కడ ఆయిల్ అని పెట్టుకొని సాయంత్రము 7 గంటల పెట్టుకోండి. 7 PM అని పెట్టుకోండి. అంటే పొద్దున తాగుతారు, మళ్ళా సాయంత్రం 7 గంటలు తాగుతారు. ఓకేనా? ఒకే దాంట్లో పచ్చి ఆకు దొరకట్లేదు సార్, తులసి వేప మారేడు దొరకలేదు. ఉదాహరణకి అన్ని కలిపిన పొడి కూడా ఉంటుంది, తులసి వేప మారేడు పౌడర్లు కలుపుకుంటే అది కూడా అరచెంచప్పటి నీళ్ళలో వేసి మరిగించుకొని తాగితే సేమ్ ఫలితం ఉంటుంది. పచ్చి దొరికితే పచ్చిదే వాడుకోండి, లేకపోతే ఇండియా పొడినే వాడుకోండి. ఓకే సార్? ఇది మనకి ఎన్ని గంటల కంటే 11:30కి తీసుకుంటాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 o'clock ఉంటుంది. నెక్స్ట్ 11th పాయింట్ పేపర్లో 1 o'clock ఏం చేస్తామంటే న్యాచురల్ కీమో పొడి తీసుకోవాలి. మనం ఉదయం స్టార్టింగ్ అదే ఉంటుంది. తొలి కృష్ణ తులసి పొడి చేస్తాము, బిల్లగన్నేరు పొడి చేస్తాము, తర్వాత పసుపు 3 కలుపుతుంది కీమో పొడి. మార్నింగ్ తీసుకుంటాము 2 చెంచాల పొడి, 2 చెంచాల 6 ml వాటర్. మార్నింగ్ తీసుకున్నాం, మధ్యాహ్నం 1 గంటకి తీసుకోవాలి. అంటే 2 సార్లు మీకు రిపీట్ అవుతుంది కదా, ఉదయం మధ్యాహ్నం. ఈ తాగిన తర్వాత ఒక 1/2 గంటకు లేదా 20 నిమిషాలకి సంజీవిని రసం తీసుకోవాలి. గోమూత దొంగడి వాళ్ళు తాగవచ్చు అని చెప్పారు కదా సార్, అది సంజీవిని రసం రాసుకోండి. వాళ్ళు అక్కడ 1 గంట 20 నిమిషాలకి సంజీవిని రసాన్ని పేరు రాసుకోండి. తర్వాత తాగే విధానం అంతా కూడా మీకు బాటిల్ మీద ఉంటుంది. ఓకేనా? డైరెక్ట్ ఆవుమూత కనుక దొరికింది అనుకోండి, వాళ్ళు మధ్యాహ్నం తాగవచ్చు. ఓకేనా? ఉదయం సాయంత్రం అంతే. ఆ డైరెక్ట్ ఆవుమూత దొరకకుండా సంజీవిని రసం తాగే వాళ్ళు మాత్రం మధ్యాహ్నం కూడా తీసుకోవాలి. ఓకేనా? ఇది తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఇక లంచ్ చేస్తాము. ఒక అర్ధగంట తర్వాత ఏం తినాలనేటువంటి మీరు లాస్ట్ చెప్తాను. ఓకే, ఈ మధ్యాహ్నం కూడా మెడిసిన్స్ అయిపోతాయి మీరు. ఇక అయిపోయిందో మళ్ళీ సాయంత్రం మళ్ళీ మెడిసిన్ ఉంటుంది సార్. ఆ సాయంత్రం మందులు కూడా ఏంటంటే పొద్దున తీసుకునే సాయంత్రం ఉంటుంది, మళ్ళీ కొత్త మెడిసిన్స్ ఏముంటుంది. ఓకే, సాయంత్రము ఇక్కడ చూడండి సార్, 7 గంటలకు మనం అక్కడ చెప్పుకున్న 1 వారం రావి, 1 వారం జామ, 1 వారం పాజేత కషాయం తీసుకుని తాగాలని చెప్పుకున్నాం. సాయంత్రం 5 గంటలకు ఏం చేస్తామంటే పొద్దున రావే కషాయం తాగారనుకోండి, మళ్ళీ సాయంత్రం రావి, జామ తాగితే జామే, పాజేత పాజేతం, వారం వరకే అదంతే. ఓకేనా? ఒకవేళ కనుక ఇది ఏంటి రావి కానీ లేదా జామ కానీ దొరకలేదు, పాజేతం ఒకటే తాగవచ్చు, కంటిన్యూగా తాగవచ్చు. ఓకేనా? పొద్దున సాయంత్రం 8 రోజులే తాగవచ్చు. సో మీరు ఆప్షన్ ఏంటంటే మీరు వాడుకోవచ్చు ఆవుని. ఓకే సార్? అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తామంటే సార్, తాగిన తర్వాత ఇంక మన సాయంత్రం వస్తుంది కదా, సాయంత్రం ఏంటంటే మళ్ళీ మనం అనుకున్నాం కదా, ఉదయం ఇంటర్వ్యూ నడవడము, లేదా ఇంట్లో కూర్చోవడం, ప్రాణాయామం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, అద్భుతం చేయడం మనం ఉదయం చేయాలని అనుకున్నాం కదా, సేమ్ సాయంత్రం కూడా అది చేస్తాం. ఓకే సార్? ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే 7 గంటలకి మనం అక్కడ రాసుకుంటాం తులసి వేప మారేడు కషాయం అని. ఇప్పుడు 10th పాయింట్ ఉంటుంది, అక్కడ ఆయిల్ 7 PM అని పెట్టుకున్నాం కదా, ఆ 7 గంటలకి ఇక్కడ రావుతాం. అంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల అవుతుంది. అది అయిపోయిన తర్వాత సార్ 7:30కి ఏం చేస్తామంటే మునగాకు పొడి ఉంది కదా,
పొద్దున 8 గంటలు తాగుతాం మునగాకు పొడి. ఓకే, మళ్ళీ సాయంత్రం 7:30కి అర చెంచా పొడి గోరువెచ్చనీళ్ళలో కానీ తేనెతో కానీ తీసుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సార్ 7:45కి మార్నింగ్ రాసుకున్నాము. మార్నింగ్ 7:45, ఈవినింగ్ 7:45 రక్త శోధన పొడి దొరుకుతుంది మీకు, బ్లడ్ ప్యూరిఫై చేసినటువంటి పౌడర్. ఇది పొద్దున తీసుకుంటాం, మళ్ళా సాయంత్రం 7:45 తీసుకుంటాం అర చెంచా పొడి గోరువెచ్చనీళ్ళు. ఉదయంలో మళ్ళీ సాయంత్రం తీసుకుంటాయి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సార్ ఏమంటాము, ఇది ఉదయం 6:30కి అనుకుంటాం చూడండి సార్. బిల్లగన్నేరు తెల్ల పువ్వులు అండి, ఓన్లీ ఫ్లవర్సే. 11 పువ్వులు నీళ్ళలో వేసి మరిగించి వడబోసి ఆ నీళ్ళు తాగాలి. ఉదయం తాగుతాం, మళ్ళీ సాయంత్రం తాగుతాం బిల్లగన్నేరు తెల్ల పువ్వు. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సార్ మళ్ళీ సాయంత్రము 8 గంటలకి గోమూత్రం, ఆవుమూత్రము డైరెక్ట్ ఆవుమూత్రం దొరికే వాళ్ళు గోమూత్రంలో 5 గంటల పసుపు వేసి మరిగించి వడబోసి తాగుతారు. అంటే ఉదయం సాయంత్రం 2 సార్లు తాగుతారు. లేదు అంటే సంజీవని తీసుకునే వాళ్ళు మళ్ళీ నైట్ 8 o'clock తీసుకోవాలి. అక్కడ రాసుకోండి 8 o'clockకి సంజీవని రసం. అంటే సంజీవని రసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తీసుకుంటాం. ఓకే, అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్ మనం అనుకున్నాము సంజీవని రసం ఉదయం వాటర్ తాగిన తర్వాత 10 నిమిషాలకు అర చెంచా పొడి పసుపు వాటర్ కలిపి తాగాలనుకుంటాం. ఓకే, అదే పసుపు తాగడం మధ్యాహ్నం తాగదు. మళ్ళీ సాయంత్రం 8 గంటలకు తాగుతారు కదా సంజీవని రసం. తాగిన తర్వాత ఒక 5-10 నిమిషాలకు పచ్చి పసుపు పొడి కొన్ని గోరువెచ్చగా కలుపుకొని తాగాలి. అంటే ఉదయం సాయంత్రం తాగాలి పసుపు. ఓకే, ఇండివిజువల్గా తీసుకోవాలి సంజీవని రసం తీసుకునే వాళ్ళు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నైట్ 9 o'clock మళ్ళీ ఏం చేస్తామంటే సార్ కీమో పొడి తీసుకోవాలి. అంటే కీమో పొడి అనేటువంటిది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు అవుతుంది కీమో పొడి. మరి ఈ సంజీవని రసం గోమూత్రం ఏంటంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇవన్నీ కూడా ఈ 2 కూడా 3 పూటలు ఉంటుంది. మిగతా మెడిసిన్ అంతా కూడా సార్ ఉదయం, సాయంత్రం ఉంటుంది. మీ పేపర్లో ఫస్ట్ పాయింట్ నుండి 17వ పాయింట్ వరకు ఏదైతే ఇచ్చామో సార్ ఇదే మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్, ఇక వేరే లేదు. ఓకే, ఒక్కసారి ఈ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి మొక్కలు మీకు చూపిస్తాను. ఓకే, ఇది ఏం చెట్టు సార్? ఇది బిల్లగన్నేరు. ఇది తెల్ల పువ్వులు ఉండే చెట్టు. దీని పువ్వులు 11 పువ్వులు పొద్దున సాయంత్రం కషాయం చేసుకుని తాగుతాం. ఇది రావి చెట్టు, మనకందరూ తెలుసు. ఓకే, ఇది పారిజాతం చెట్టు. ఇది కృష్ణ తులసి, నల్ల తులసి. ఇది బిల్లగన్నేరు, పింక్ రంగు పూడి చెట్టు, మన కీమో పొడికి వాడుకుంటాం. తర్వాత ఇది తిప్పతీగ. ఓకే, ఇదే మన క్యాన్సర్ వాడేటువంటి మొక్కలు సార్. ఏం లేవు కానీ దొరికేడేనా, అడుగులలో మీరు తెచ్చుకునే ఉన్నాయా? ఏం లేవు సార్. అన్నీ మన గల్లీలలోనే మన ఇంటి చుట్టుపక్కల దొరికిన, అంటే ఎంత పెద్ద సిటీ కాదు, అన్నీ దొరుకుతాయి. ఒక ఏంటంటే మనం టైం పెట్టుకొని ఒక 2 రోజులు చెట్టు ఎక్కడ ఉన్నాయో ఒకసారి బండి మీద తిరిగి చూసుకోవాలి ఏ గల్లీలో ఏ చెట్టు ఉన్నది. ఆ కనబడే చెట్లన్నీ పీక్కొచ్చి మళ్ళీ మీ ఇంటి దగ్గర పెట్టుకోదు, అలా సగం చచ్చిపోతుంది. ఓకేనా? అంటే 1-2 తెచ్చుకోండి. ఎక్కడ గల్లీలో కనబడి అంటే పల్లె గల్లీలో బిల్లగన్నేరు, ఈ గల్లీలో బాధ్యత ఉంటుంది, ఆ గల్లీలో రావి చెట్టు. ఓకే సార్, చూసుకున్నావా? అయితే రోజు మీకు ఎన్ని ఆకులు కావాలి, వెళ్ళి ఆ చెట్టు దగ్గర వెళ్ళి ఆ చెట్టు దండ పెట్టుకొని ఆ చెట్టు దగ్గర ప్రసరించాలని దాన్ని మనసు దండ పెట్టుకొని మీకు కావాల్సిన ఆకులు తెచ్చుకొని పరిగించుకుంటారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఫ్రెష్, అంటే ఇట్లా ఫ్రెష్ ఆకులు తెచ్చుకుంటుంటే మీకు మంచిది జరుగుతుంది. తెచ్చి ఒకటిసారి ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన ఆకులు నీళ్ళు తీసుకొని తాగుతా ఉంటే అది అంత ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకే సార్, ఈ ఫస్ట్ పాయింట్ నుండి 17th పాయింట్ వరకు క్యాన్సర్కి అందరికీ ఇదే ట్రీట్మెంట్, వేరే ట్రీట్మెంట్. దీంతో పాటుగా సార్ కొన్ని అదనంగా కొన్ని ఒక 2-3 క్యాన్సర్లకు దీంతో పాటుగా కొన్ని 2-3 స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయని చెప్తాను మీకు. అందరికి అవసరం లేదు, ఆ ఉన్న వాళ్ళు టిక్ చేసుకోవాలి. ఈ 17 వరకు వాడుతూ నేను చెప్పబోయేది కూడా ట్రీట్మెంట్గా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ పేపర్లో 18వ పాయింట్ నుండి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్, చెప్తాను నేను. ఎవరికైనా క్యాన్సర్లో లంగ్స్కి వచ్చిన వాళ్ళ, ఊపిరితిత్తులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా సార్? ఉన్నట్టయితే ఆ 18వ పాయింట్ ఉంది కదా, దాంట్లో ఏ పాయింట్ చూడండి.
అందులో అడ్డసరం అని ఉంటుంది ఉంది ఆ పేపర్లో, దాన్ని టిక్ చేసుకోండి. పెన్ ఉందా సార్ దగ్గర తీసుకొని టిక్ చేసుకోండి. ఓకే, మీకు అక్కడ కౌంటర్లో అడగండి అడ్డసరం అంటే ఇలాంటి ప్యాకెట్ ఒకటి ఇస్తారు. ఓకే, ఇలా వాడే విధానం కూడా మీకు ఇట్లా స్టిక్కర్ వేసి ఉంటుంది. ఏం చేస్తామంటే గ్లాస్ నీళ్ళు గిన్నెలో పోసి చెంచా కూడా అందులో వేసి, ఓకే, ఆ ఒక్క గ్లాస్ నీళ్ళు సగం గ్లాస్ వరకు మసలు పెట్టాలి. మసలు పెట్టి వడ పోసి చల్లారిన తర్వాత ఆ నీళ్లు తాగాలి. ఉదయం సాయంత్రం 2 కూడా తాగాలి. దీనికి టైం అంటే ఏం లేదు, మెడిసిన్ మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగవచ్చు. లంగ్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు సార్, ఊపిరితిత్తులో ఉన్న వాళ్ళు తీసుకోవాలి. కొంతమందికి లంగ్స్ కి అటాక్ కాదు, ఊపిరితిత్తులో కాదు, కానీ కఫంతో దగ్గు వస్తుంటుంది ఊరికి, అలాంటి వాళ్ళు కూడా తాగవచ్చు. ఇది క్యాన్సర్ వాళ్ళే కాదు సార్, జనరల్ వాళ్ళు కూడా తాగవచ్చు అడ్డసరం పొడి. నువ్వు ఆస్తమా ఉంటుంది, ఊరికే ఇయర్స్ కొడుతూ ఉంటారు, పొగ పెడుతూ ఉంటారు, చూసారా? సో ఇలాంటి వాళ్ళు ఎవరంటే రోజు యొక్క అడ్డసరం పుద్దసరం కాబట్టి ఇయర్స్ కూడా అవసరం ఉంటుంది, అంత అర్థంగా పనిచేస్తుంది. ఎవరికైనా దగ్గు వస్తుంది, కఫంతో దగ్గు వస్తుంది, ఒక 2-3 రోజులు తాగితే ఈ కఫం అంతా పోతుంది. ఏ సిరపులు పోసి ఏ గోళీ తగ్గేటటువంటి 1 రోజులు వస్తుంది. అంటే అర్థంగా పనిచేస్తుంది అడ్డసరం. జనరల్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. క్యాన్సర్ వాళ్ళైతే లంగ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వాడుకోవాలి. ఇది ఏంటంటే లంగ్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు క్యాన్సర్ తగ్గేంత వరకు వాడుకోవాలి. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది, క్యాన్సర్ ఏదో దగ్గు వస్తుంది అనుకుంటే దగ్గు తగ్గేంత వరకు వాడుకొని పనిచేస్తే సరిపోతుంది. ఓకే సార్. అదేవిధంగా బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, బ్రెయిన్ లో ట్యూమర్ కానీ అలాంటివి ఉండేవాళ్ళు ఉన్నారా, ఏం చేయాలంటే 18B పాయింట్ టిక్ చేసుకో. పంచగవ్య డ్రాప్స్ అని ఉందా? పంచగవ్య డ్రాప్స్ అంటే ఇలా ఉంటుంది సార్. మీరు కూడా తయారు చేసుకోవచ్చు, దాని ఫార్ములా ఇచ్చాము. ఏం చేస్తామంటే దేశవాళీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోవాలి. దేశవాళీ దాంట్లో ఆవు పాలు, ఆవు పెరుగు, ఓకే, తర్వాత ఆవు మూత్రము, ఆవు బెడ్రస్ ఇవన్నీ పంచగవ్యాలు కలిపేసి ఒక స్టీల్ గిన్నె పోసి సన్న మంట మీద వేడి చేయాలి. ఎంతసేపు వేడి చేయాలంటే అలా పంచగవ్యాలు అంటే 5 రకాలు పోస్తాం కదా, దాంట్లో 4 రకాలు అన్ని కూడా ఆవిరైపోవాలి. ఓకే, ఆవిరైపోయి ఒక నెయ్యి మాత్రమే మిగిలాలి. దాదాపు ఒక 8-9 గంటల ప్రాసెస్. దాన్ని నెయ్యి మాత్రమే మిగిలిన తర్వాత దాన్ని వడపోసి కొంత ప్రాసెస్ చేసి సీసాలలో పోసి పెట్టాలి. ఓకే, మీరు తయారు చేసుకోవచ్చు, లేదు మీరు తయారు చేసుకోవాలంటే మీకు రెడీమేడ్గా ఉంటుంది. ఇది ఆవు నెయ్యి కాబట్టి సార్ గడ్డగట్టే గుణం ఉంటుంది. దీన్ని ఏం చేయాలి, తీసుకెళ్ళిన గోరువెచ్చని నీళ్ళలో సీసా ఇక్కడ వరకు నిల్చోబెట్టండి. సో నీళ్ళ వేడికి లోపలటువంటి నెయ్యి అంటే కరుగుతుంది, లిక్విడ్ లెక్క అవుతుంది. అప్పుడు డాపర్తో తీసి ముక్కులో 2-3 చుక్కలు ముక్కలలో వేయాలి. నాది డ్రాప్స్ బ్రెయిన్ క్యాన్సర్. ఇది తలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఎవరైనా వాడుకోవచ్చు సార్. క్యాన్సరే కాదు, జనరల్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఊరికే తలనొప్పి వస్తుంది, ముక్కులలో ఎవరైనా పిల్లలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. పిల్లలకైతే ఒక్కొక్క చుక్క, పెద్దవాళ్ళైతే 3 చుక్కలు వేసుకోవచ్చు. కొందరికి మైగ్రేన్ పెయిన్ ఉంటుంది, 1 సైడ్ పార్శ్వం పడ్డారు కదా, వాళ్ళు వేసుకోవచ్చు. కొందరికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు వేసుకోవచ్చు. కొందరికి ఊరికే ఫిట్స్ వస్తుంటుంది, వాళ్ళు వేసుకోవచ్చు. కొందరికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది మనకి. ఓకే, సో అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు. అంటే ఇది ఎవరైనా వేసుకోవచ్చు, నిద్ర పట్టట్లేదు, టెన్షన్స్ ఉండదు, ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే, 3 చుక్కలు ఇటు 3 చుక్కలు ఇటు, ఎప్పుడైనా ఏ టైంలో వేసుకోవచ్చు. నైట్ పడుకున్నప్పుడు, మార్నింగ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే, ఇది పంచగవ్య డ్రాప్స్. తలకు సంబంధించిన ఉన్నట్టు కంపల్సరీ వేసుకోవాలి. అదేవిధంగా లివర్కి వచ్చే వాళ్ళు ఎవరైనా లివర్ క్యాన్సర్ ఉన్నారా, ఎవరైనా లివర్కి వచ్చేవాళ్ళు ఉన్నట్టయితే ఆ 18C పాయింట్ టిక్ చేసుకోండి. లివర్కి వచ్చినట్టయితే ఓకే, ఈ లివర్ వాళ్ళు ఏంటంటే ఒకసారి గుర్తు పెట్టుకోండి సార్. ఏదైతే C పాయింట్ ఇచ్చామో ఆ ఒక్క పాయింట్ ఏంటంటే సార్ ఒక వారం రోజులు, వారం కూడా ఒక 5 రోజులే వాడండి. వాడేసి ఆ ట్రీట్మెంట్ ఆపేసారు ఆ ఒక్క పాయింట్ మాత్రం. ఓకే, ఏం చేస్తామంటే ఒక చిన్న మట్టి కుండ తీసుకోండి. లివర్ సమస్య ఉన్న చిన్న మట్టి కుండ తీసుకొని దాన్ని నీట్గా కడిగేసి, డస్ట్ లేకుండా నీట్గా కడిగేసి, దాంట్లో 2 గ్లాసుల నీళ్లు పోసి, మన చింతజీరు ఉంటుంది కదా, చింతజీరు లేత ఆకు, ఇలా పెరిగాన్ని లేత ఆకు తెచ్చుకొని ఆ కుండలో నీళ్ళలో వేయండి. వేసి ఒక ఐరన్ పీస్ తీసుకొని ఇంకో ముక్క లేదా ఏదో వాసం వల్ల ఉంటాయి కదా,
తీసుకుని తుప్పు పట్టి ఉంటుంది సార్, ఫ్రెష్గా ఉండాలి. ఆ కుండలో ఉన్న నీళ్ళలో చిన్నది ఆ నీళ్ళలో వేసి దాన్ని మరిగించాలి. ఎంతసేపు మరిగించాలంటే 2 కప్పుల నీళ్ళు 1 కప్పు వరకు మరిగించాలి సార్. మరిగించి వడబోసి చల్లారిన తర్వాత ఆ నీళ్లు తాగాలి. అట్లా ఒక వారం రోజులు చేయాలి సార్. సరే 5 రోజులు చేయండి సార్. ఇప్పుడు వారం రోజులు ఒక 5 రోజులు చేయండి. 5 పీసులు ఉన్నాయి కదా, ఒక 5 పీసులు తెచ్చుకోండి. ఏమన్నా ఫ్రెష్గా ఆ పీసు వేసేసి దాన్ని మరిగించండి. ఓకే, ఇట్లా 5 రోజులు తాగిన తర్వాత దాన్ని ఆపేసేది ఆ ట్రీట్మెంట్. ఆ ఒక్క ట్రీట్మెంట్ ఆపేసి 6వ రోజు నుండి ఒక మొక్క పేరు చెప్తే రాసుకోవచ్చా లివర్ సమస్య ఉన్న వాళ్ళు. దాని మొక్క పేరు ఏంటంటే నేల ఉసిరి రాసుకోండి. 6వ రోజు నుండి నేల ఉసిరి తీసుకోవాలి. నేల ఉసిరి అంటే ఈ విధంగా ఉంటుంది సార్. అది నేల మీద ఒక ఇంతే మొలుస్తుంది. ఇది ఆకులు ఇట్లా పైకి లేపుతుంది. ఆకుల కింద చిన్న చిన్న కాయలు ఉంటాయి. ఈ కాండాలు మనం చూసారా, ఈ చిన్న చెట్టు ఆకు ఉన్నది. దీన్ని లేపితే ఇట్లా పైకి లేకుండా ఆకుల కింద చూడండి, సన్న కాయలు కనబడతాయి, లైట్గా కనబడతాయి. ఎట్లా ఉంటే నిలవచ్చినట్టు మీకు ఇమేజెస్ వస్తాయి. ఇది చాలా చేదుగా ఉంటుంది సార్. వేప కంటే చేదు ఉంటుంది. దీని ఇంత మొక్క పచ్చి మొక్క తీసుకొని వేలు ఒక తీసేసి ఈ చెట్టు మొత్తాన్ని మెత్తగా నూరండి. అంటే ఒక కుక్కడికాయ గోలికి తయారు చేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు వేసుకోవాలంటే వాళ్ళ లివర్ క్యాన్సర్ తగ్గేంత వరకు వేసుకోవాలి. ఇక జాండీస్ ఉన్నా ఇది వేసుకోవాలి తప్పనిసరిగా లివర్. ఓకే సార్, అది గుర్తుపెడతారు, రాసుకోండి మర్చిపోకుండా. దీంతో పాటు క్యాన్సర్లో ఎక్కడ నొప్పులు మంటలు ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. కొంతమందికి నొప్పులు వస్తుంటాయి, మంటలు వస్తుంటాయి, ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేపర్లో 19th పాయింట్ క్లిక్ చేసుకోండి సార్. మీరు ఒక మెడిసిన్ చెప్తాను వాళ్ళకి, నొప్పులు మంటలు ఉన్న వాళ్ళకి పేపర్లో 19వ పాయింట్ క్లిక్ చేసుకోండి సార్. దాంట్లో ఒక 3 రకాల మెడిసిన్స్ రాస్తారు దాంట్లో. ఒకటేమో సర్పగంధ గోళీలు 30 ఉందా సార్ పేపర్లో. 19th పాయింట్ ఇవి సర్పగంధ గోళీలు సార్. ఒక 30 ప్యాకెట్స్ ఉంటాయి. ప్యాకెట్ 30 ఉంటాయి. అదేవిధంగా కాంచార గుగ్గులు 30, ఇవి కాంచార గుగ్గులు ఒక 30 గోళీలు. గోధుమ పసుపు అంటే పౌడర్. ఏం చేస్తాడు సార్, 30, 60 గోళీలు ఉన్నాయి కదా, వీటిని రోడ్లో కానీ మిక్సర్ కానీ వేసి పొడి చేయండి. వచ్చిన పొడిని ఏం చేస్తామంటే వైట్ కలర్ పౌడర్లో వేయండి. అంటే ఈ 3 మెడిసిన్లు కలిపితే ఒకటే పొడి అవుతుంది అన్నమాట. అలాగే సార్, గోళీ పొడి మీరు కలుపుతాం కాబట్టి ఈ వచ్చిన పొడిని ఏం చేయాలి సార్, ఒక 30 ప్యాకెట్లు తయారు చేసి పెట్టుకోండి. ఒక్కొక్క ప్యాకెట్ ఎంత వస్తే అంత ఈక్వల్ క్వాంటిటీగా డివైడ్ చేయండి. పొట్టులో కట్టి పక్కన పెట్టేసుకొని నైట్ వీళ్ళు తింటారు కదా, తిన్న తర్వాత 1 గంట తర్వాత ఒక ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఒక వాటర్లో కానీ తేనెతో కానీ కలిపి తాగించేసేయండి. ఇది తాగడం వల్ల ఏమవుతుంది సార్, రోజు నెమ్మదిగా నొప్పులు మంటలు తగ్గడం స్టార్ట్ అయింది. ఇమీడియట్గా తక్కువ కాదు. ఇంగ్లీష్ గోళీలు వేసుకున్నట్టుగా ఇమీడియట్ తక్కువ కాదు. మన బాడీకి షూట్ కావాలంటే ఒక 10-15 రోజులు పడుతుంది. సో ఇది నైట్ తినిపించండి సార్. దీంతో పాటుగా ఏం చేస్తారు సార్, ఉదయం 8:30 గంటల మన వేపు చెట్టు ఆకు ఉంటాయి కదా, ముదిరిన ఆకు తీసుకోవాలి. లేదే కాకుండా ముదిరిన ఆకులు ఒక 15-20 తెచ్చుకొని దుమ్ములెక్కడ కడిగి నూరి గుడ్డలేసి పెడితే రసం వస్తుంది. సో ఒక 10 ml సిరప్ మూత ఉంటుంది కదా పిల్లలు, ఒక 10 ml ఆ వేపాకు రసం తాగించాలి ఉదయం. సో 10 ml వేపాకు రసం ఉదయం తాగుతారు, నైట్ పొడి తాగుతారు. నొప్పులు నెమ్మది దగ్గర కాదు. ఓకే సార్, ఇది తప్పనిసరిగా చేసుకోండి సార్, తప్పని. దీంతో పాటు ఇంకొక విషయం సార్, ఈ క్యాన్సర్లో కిడ్నీకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు సార్, ఎవరైనా కిడ్నీకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంటుంది, వాళ్ళకి కొందరు డయాలసిస్ నడుస్తుంటుంది. అలాంటి కేసు, అలాంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఒక మొక్క పేరు చెప్తారు, రాసుకోండి సార్. ఇది మొక్క చాలా అద్భుతమైనటువంటి మొక్క. దీన్ని అటుక మామిడి అంటారు. అటుక మామిడి ఇది నేల మీద పారుకుంటూ పోతుంది సార్. అయ్యా గంజేరు యాక్చువల్ అంటే సార్, అది తెల్ల పువ్వు పూసేది గంజేరు అంటారు. ఇది దీన్ని ఏంటంటే పువ్వు చూపిస్తాను, పిక్కు రంగు పువ్వు వస్తుంది. దీన్ని
పువ్వు వచ్చేసి ఇట్లా పింక్ రంగు పువ్వు వస్తుంది. ఈ పువ్వుని బట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పింక్ రంగు పువ్వు వచ్చిందే మీకు ఎగ్జాక్ట్ కిడ్నీకి పనిచేస్తుంది. ఓకే, ఇంత ముక్క తీసుకొని ఈ కాండము ఆకులు ఎందుకంటే దూరం దూరం ఉంటుంది ఆకులు దగ్గరకు ఉంటుంది. ఓకే, ఇంత ముక్క తీసుకొని కడిగేసి కచ్చపెట్టి దంచి నీళ్ళలో వేసి మరిగిస్తారు కదా, 2 కప్పులు నీళ్ళు పోసి ఒక్కొక్క కప్పు మరిగిస్తారు కదా, వడ పోసి చల్లంతా నీళ్ళు తాగాలి. ఉదయం సార్ 2 కూడా తాగిస్తే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు ఎవరిలో కూడా తాగవచ్చు సార్. ఇది సీరియస్ కంటే పెరిగిన వాళ్ళు కూడా ఒక నెల రోజులు క్రియేటివ్ తగ్గుతుంది. చాలా అర్థం ఒక చాలా మంది ఇచ్చాం కూడా. ఈ ప్రతి ఇంట్లో ముందు పారుకుంటూనే ఉంటాయి కదా. ఎవరైనా కిడ్నీ ఉన్న వాళ్ళు ఇది కూడా వాడుకోండి. అది ఇంకొకసారి చెప్పారండి ఎలా యూజ్ చేయాలి. అంటే ముక్క తీసుకొని దంచేసి నీళ్ళలో వేసి మరిగించడం, బాగా చేసి వడపోసి తాగేసి వాటర్. మార్నింగ్ ఈవినింగ్ ఈ మెడిసిన్ మాత్రం ఎప్పుడైనా తీసుకోవద్దు. దానికి స్పెసిఫిక్గా ఈ టైం అనేది ఏం లేదు సార్. దీంతో పాటు సార్ క్యాన్సర్లలో ఈ గడ్డలు పుల్లైన వాళ్ళు ఉన్నారా సార్ ఎవరైనా? ఈ గడ్డలలో కూడాను కొందరికో బయటికి కనబడే గడ్డలు ఉంటాయి, కొందరికో కనబడే గడ్డ లోపల గడ్డ ఉంటాయి. బయటికి కనబడే గడ్డ దానికి చెంప గడ్డ వచ్చింది, పైకి కనబడుతుంది. గొంతు పైన ఉంది, నా చేయింది బయట గడ్డ అంటే ఇట్లా ఉప్పుగా బయట కనబడుతుంది. లోపల గడ్డ అంటే నీకు కనబడదు, ఇట్లా వస్తుందే కానీ నీకు రాదు. మీకు కొందరికి ఏంటంటే లంగ్స్లో అయిందంటారు, లివర్లో అయిందంటారు, కడుపులో అయిందంటారు గడ్డలు స్కానింగ్ చేసి మనం బయటికి కనబడదు. ఇట్లా 2 రకాల గడ్డలు ఉంటాయి. సో బయటికి కనబడే గడ్డలు ఎంతమంది ఉన్నాయి? బయటికి కనబడే గడ్డలు ఒకటి, తర్వాత నోటి క్యాన్సర్ వాళ్ళు, నోటు నాలుగు దవడకు వస్తుంది. ఉన్నారా వాళ్ళు ఎవరైనా? బయటికి కనబడే గడ్డలు కనుక ఉన్నట్టయితే ఓకే, వాళ్ళు రాసుకోండి అక్కడ వైట్ పేపర్ పేపర్లో గడ్డల తైలం అని రాసుకోండి. అక్కడ రెడీమేడ్గా దొరుకుతుంది. లేదంటే గడ్డల ఆయిల్ అని రాసుకుంటారు, లేదంటే తైలం అని రాసుకుంటారు. స్పెషల్గా ఏం పేరు పెట్టే మీకు వాళ్ళకి అర్థం కావడం కోసం అని మన కిందలో వాడుక భాష పెట్టారు. గడ్డల తైలం వెనకాల మీకు అంత పారింటుంది చూడండి, సముద్ర పాల చెట్టు ఉంటుంది. ఓకే, ఆ ఆకులతో ఆయిల్ తయారు చేస్తుంది. ఓకేనా, ఆయిల్ ఏం చేస్తే గడ్డలు ఉంటాయి కదా పైకి కనబడే కదా, గడ్డల మీద ఆయిల్ పూయాలి. ఇంకా తీసుకొని ఉదయం సాయంత్రం పూస్తాం. సో పూస్తే గడ్డలు కరుగుతాయి. ఓకే సార్. అదేవిధంగా ఏమంటారు, నాలుగైదు దవడకు లోపల అయిన వాళ్ళు ఉన్నారా, మౌత్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ అయిన వాళ్ళు, పుల్లైన వాళ్ళు ఏంటంటే ఒక రాసుకోండి, నాలుక కషాయం అనేది రాసుకోండి. అది నాలుగేకి కావచ్చు, దవడకే కావచ్చు, లోపల నోట్లో పుండు అవుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అడగండి ఇస్తారు పౌడరు, దాని మీద స్టిక్కర్ వేసి వాడగలరు. అర చెంచా పొడి ఒక గ్లాస్ నీళ్ళలో వేసి సగం గ్లాస్ అని మరిగించాలి. మరిగించి వడబోసి చల్లారిన తర్వాత ఏం చేయాలంటే నోట్లో పోసుకోవాలి. నోట్లో పోసుకొని తాగద్దు. ఓకే, నోట్లో పోసేసి ఏదైతే పుందో అటువైపు తల వచ్చి లేకుంటే 2-3 సార్లు పుక్కులు ఇచ్చాడు. ఓకే, అనేసి ఒక 5 నిమిషాల తర్వాత ఉమ్మేసేయాలి. ఉమ్మేసి నోరు మంచిగా కడుక్కోవాలి. ఓకేనా, ఒక గుర్తుపెట్టుకోతే ఈ నోటి క్యాన్సర్ వాళ్ళు ఈ పేస్ట్లు వాడద్దు. ఒక పళ్ళ పొడి పేస్ట్ చెప్తారు రాసుకోండి. నోటి క్యాన్సర్ వాళ్ళు కాదు, జనరల్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. నేను కూడా మా ఇంట్లో వాడతాను. ఓకే, మార్చి పళ్ళ పొడి అంటే మన గోచలో తయారైనది. ఎలా తయారు చేస్తామంటే ఆవు పిడికలు ఉంటాయి కదా, ఆవు పిడికలు కాయలు బూర చేస్తాము. దాంట్లో త్రిఫలాలు కలిపి ఇంకేదో పిప్పలు కలిపి తయారు చేస్తారు వాళ్ళు, మెడికల్ షాప్ వాళ్ళు. చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఇంట్లో అదే దొరుకుతుంది. దాంతో తోపుడు ఏంటంటే ఈ పేస్ట్ ఏంటంటే అన్ని కెమికల్స్ ఉంటాయి. అది న్యాచురల్గా వచ్చేది, ఇలాంటి కెమికల్స్ ఉంటాయి. ఆ పుండును పెద్ద అయ్యేటట్టు చేయదు. సో దాంతో మంచిగా నోరు మంచిగా కట్టుకొని తర్వాత ఫుడ్ వీటిలో ఏమైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఆ పళ్ళ కూడా ఎవరైనా వాడుకోవచ్చు. ఇదైతే మౌత్ క్యాన్సర్లో కంపల్సరీ ఇదే వాడుకోవాలి. ఓకే, అదేవిధంగా ఈ మీకు ఆయింట్మెంట్ ఉంటాయి. గురువారు వచ్చి చెప్తారు ఆయింట్మెంట్ అది టొమాటో ఆయింట్మెంట్. 4 కలిసిందా దానికి బయటకి అయిందా లోపలికి అయిందా? బయటకి అయిందా? సర్జరీ అయిందా? పుండు ఉందా? హోల్ పడిందా? బయటికి అయితే గ్రాబ్ ఆయింట్మెంట్ అని రాసుకోండి. గ్రాబ్ GRAB గ్రాబ్ ఆయింట్మెంట్. ఎవరికైనా బయట గడ్డలు పోయి పుల్లైన అనుకోండి సార్, ఈ ఆయింట్మెంట్ రాసుకోవచ్చు. గ్రాబ్ ఆయింట్మెంట్. ఓకే, అంటే కడుపులోకి తీసుకునేటువంటి గ్రాబ్ టాబ్లెట్ అని రాసుకోండి. అయ్యా
బయటికి అయిందా? పుండుందా? గడ్డనా? పుండు బయట కనబడుతుందా? లోపల ఉందా? అంటే ఇది అనేది నోట్లో ఉందా లేకుంటే గొంతు లోపల ఉందా? ఇది పనికిరాదు. నేను మీకు చెప్తాను నెక్స్ట్ వస్తాను కదా. కానీ ఆయింట్మెంట్ ఆడడానికి ఉండదు కదా లోపల కాబట్టి గొంతు లోపల. సో ఈ ట్రీట్మెంట్ అంతా అలోపతి ట్రీట్మెంట్ వాడుతూ తీసుకోవచ్చు. అది అలోపతి మనం వాడుతూ కూడా ఇది వాడుకోవచ్చు. దానికి ఇవన్నీ కషాయాలన్నీ వాడుకోవచ్చు. దాని కూడా చెప్తాను డౌట్ సెక్షన్లో, అది కూడా క్లారిఫై చేస్తాను. ఓకే సార్, ఇది రాసుకోండి. అదేవిధంగా బయట పుళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా గడ్డల పల్లి బయట పుళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా. అదేవిధంగా ఈ బయట వాళ్ళకి చెప్పారు, బయట గడ్డల వాళ్ళు కొంతమందికి లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, గడ్డలు ఉంటాయి. సార్ చెప్పిన గొంతు కాడికి లోపల గడ్డ ఉంటాయి. కొందరికి లంగ్స్ ఉండవచ్చు, కొందరికి పుట్టలు ఉండవచ్చు. ఓకే, డాక్టర్ స్కానింగ్ చేసి ఇక్కడ గడ్డ ఉన్నది చుట్టూ పెట్టి ఇస్తారు బొమ్మలు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే సార్, మీకు పేపర్ ఒకటి మట్టి పట్టి యోగం అని పేపర్లో 20 పాయింట్ ఉంటుంది సార్. ఏం చేస్తారంటే సార్, ఇది ఎక్స్టర్నల్ గా మీరు బయటకు చేసుకునేటువంటి మన రేగల మట్టి ఉంటుంది కదా, చెరువులో మట్టి ఇప్పుడున్న బక్క మట్టి అంటారు కదా, అంటే మట్టి పిల్ల తెచ్చుకోండి సార్. తెచ్చుకొని దాన్ని చిన్న కొట్టేసి ఒక కుండ తీసుకొని కుండలో మట్టి పోయండి. పోసి నీళ్లు పోసి 2-3 రోజులు మట్టి మంచిగా నాననివ్వండి. నానిన తర్వాత ఒక 2-3 పిరికిలంతా అలా మట్టి తీయండి. నాయన మట్టిని మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి. మిగతా అంతా కుండలో మట్టి ఉంటుంది. నేను ఒకసారి పోసుకున్న మట్టి మీకు 2 రోజులు కూడా వస్తుంది. ఎంత అవసరం అంత 2-3 పిరికిల మట్టి తీసుకొని ఆ మట్టిలో రాళ్ళు పుల్ల లేకుండా చూసుకోండి. ఆ తీసిన మట్టిలో ఏం చేస్తారంటే ఇంత కలబంద గుజ్జు కలపండి. అంటే ఆ ఫామ్లో ఇచ్చా మట్టిలో ఇంత కలబంద గుజ్జు, ఇంత ఆవు మూత్రం, దేశవాళీ ఆవు మూత్రం కలపాలి. ఇది మీకు 1 లీటర్ తీసుకుపోయినా మీకు 15-20 బయటికి వాడుకునేది కాబట్టి మీకు ఏం కాదు, 8 రోజులైనా ఏం కాదు. పేడ కూడా 8 రోజులైనా ఏం కాదు. ఆ మట్టిలో ఆవు మూత్రము, ఇంత ఆవు పేడ, కలబంద గుజ్జు, పసుపు ఇవన్నీ వేసి మంచిగా మట్టిలో పిసికేసేయండి. పిసికేసి ఏం చేయండి, ఒక పల్చటి క్లాత్ తీసుకోండి సార్. తీసుకొని ఆ మట్టి అంతటి ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ మందంతో ఇంత పేర్చాలి. పేర్ చేసి దాని నుంచి ఇంకో క్లాత్ వేయాలి. అంటే 2 క్లాత్ల మధ్యలో మట్టి ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే ఒకసారి ఏమన్నాడు, గొంతు లోపల ఇన్ఫెక్షన్ గడ్డ ఉంది, ఈ గొంతు పైన ఇట్లా వేయాలి, పైన వేయాలి. ఇట్లా ఎంతసేపు వేయాలంటే కనీసం 1 అర్ధగంట వేయాలి, తక్కువ. ఇది ఏ టైం వేయాలి, ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోండి, పొద్దున సాయంత్రం. కొందరికి ఈ బ్రెస్ట్ లో గడ్డ ఉంటుంది, ఏం చేస్తాం, బ్రెస్ట్ పైన వేస్తాం. కిడ్నీలోకి ఉంది, కిడ్నీ పైన వేస్తాం. పొట్టలో ఉంది, పొట్ట పైన వేస్తాం. ఇన్ఫెక్షన్స్ కానీ గడ్డలు కానీ ఇట్లా ఉన్న వాళ్ళు పొద్దున సాయంత్రం మట్టి పట్టి వేయాలి సార్. 8 రోజులు వేయాలంటే ఆ గడ్డ తగ్గేంత వరకు వేయాలి. 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 4 నెలలు తగ్గేంత వరకు ఈ మట్టి పట్టి తప్పనిసరిగా వేయాలి, ఉదయం సాయంత్రం. ఓకే సార్. అదేవిధంగా ఇది బయటికి చేస్తాము. దీంతో పాటుగా గడ్డలు కరగడానికి కడుపులోకి తీసుకునే మందులు ఉంటాయి. మన బయట గడ్డల వాళ్ళు కావచ్చు, లోపల గడ్డల వాళ్ళు కావచ్చు. వాళ్ళు రాసుకోండి సార్. గడ్డలు ఉన్న వాళ్ళు స్పెషల్ మెడిసిన్ పేరు చెప్తాను. ట్యూమర్ స్పెషల్ మెడిసిన్ అంటే రాసుకోండి. ట్యూమర్ స్పెషల్ మెడిసిన్ బయట గడ్డలు కావచ్చు, లోపల గడ్డలు కావచ్చు, కడుపులో తీసుకున్న మంది ఇది. లేకుంటే తెలుగులో అయితే గడ్డల మంది రాసుకోండి. లేకుంటే అంటే మీకు ట్యూమర్ స్పెషల్ మెడిసిన్ రాసుకున్నారు కదా, దాంతోపాటు కింద ఇంకొక మెడిసిన్ పేరు కూడా రాసుకోండి సార్. కాంచనార గుగ్గులు. కాంచనార గుగ్గులు ఇప్పుడు నొప్పుల గోళీలు వేరే, నొప్పుల గోళీలు సర్పాద కాంచన ఉంటే అది వేరు. ఓకే, ఈ గడ్డలు కరగడానికి సంబంధించిన కాంచన గుగ్గులు వేరు. ట్యూమర్ స్పెషల్ మెడిసిన్ అంటే దాంట్లో ఏంటంటే 2 రకాల మెడిసిన్స్ వస్తాయి. ఒకటి పౌడర్ ఫార్మ్లో వస్తుంది, ఒకటి ట్యాబ్లెట్ ఫార్మ్లో వస్తుంది. ఇక్కడ ఏం పేరు ఇచ్చారు, గడ్డల మాత్రలు, గడ్డల పొడి. ఇది ట్యాబ్లెట్ ఏంటంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటారు, జనరల్గా ట్యాబ్లెట్ వేసుకున్నట్టు. ఓకే, అది ఈ పౌడర్ ఏంటంటే పౌడర్ వాడేది ఇక్కడ ఇచ్చాము. ఈ పొడిని 3 వేళ్ళకి వచ్చాక అంటే ఇట్లా 3 ఇట్లా పెట్టి తీస్తాం కదా సార్. ఎంత పౌడర్ వస్తుంది లేదంటే 2 చిటికలు 2 వేళ్ళకి వస్తే ఎంత వస్తుంది సార్. తీసుకొని ఒక తమలపాకులో వేయాలి. పానాకు ఉంటాయి కదా, తమలపాకు వేసుకొని నవ్వుని పాన్ లెక్క నవ్వులు తినాలి.
తింటే గడ్డలు కరుగుతాయి. ఓకే, ఈ టాబ్లెట్ తర్వాత ఈ పౌడర్ తీసుకోవడం వల్ల గడ్డలు కరుగుతాయి. బయటకున్న గడ్డలు కావచ్చు, లోపలకున్న గడ్డలు కావచ్చు. ఓకే, ఎవరైనా పేషెంట్ నవలేని స్థితిలో ఉన్నారు అనుకోండి సార్, ఉదాహరణకి ఆ తమలపాకులు ఏం చేయండి, నూరి వచ్చే రసంలో ఈ 2 చిటికలు కలిపేసి కొన్ని వాటర్ కలిపి తాగించండి. నవలేని వాళ్ళు కనుక ఉన్నట్టయితే అట్లా కూడా తీసుకోవచ్చు. ఇది టాబ్లెట్ పౌడర్ తీసుకునే విధానం. అదే ఇంకోటి కాంచన గుగ్గులో రాసుకున్నారు కదా, ఇవి కూడా మీకు ఇక్కడ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలని స్టిక్కర్ వేసింది. ఆ తినకముందు ఈ మెడిసిన్ అంటే ఎప్పుడైనా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి. ఇది గంటలు కరిగిస్తాయి టాబ్లెట్స్. ఓకేనా, జనరల్ తీసుకునే మెడిసిన్ తీసుకోవడం, దాంతోపాటు స్పెషల్గా ఇవి ట్రీట్మెంట్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది మన క్యాన్సర్ సంబంధించినటువంటి సార్. దీంతో పాటు ఇంకొక మెడిసిన్ పేరు చెప్తాను, మీకు పేపర్లో యాడ్ చేయలేదు మేము, అది మన ప్రింటింగ్లో అది మిస్ అయిపోయింది. ఒకటి KSM అని రాసుకోండి, కాసిస బస్లో అంటాము. మీకు ఇచ్చే కిట్లో ఇస్తాను ఒక డబ్బా, చిన్న డబ్బా. ఇది ఏంటంటే సార్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, దీంతో పాటుగా బ్లడ్ను పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. KSM అంటాము. ఏం చేస్తామంటే జస్ట్ చిటికడే మన 2 వేలు పడితే ఎంత పొడి వస్తుందో అంత పొడి, దాన్ని అరచేతిలో వేసుకొని కొంచెం తేనె కలిపి నాకేసారు మార్నింగ్ ఈవినింగ్. లేదా ఏదైనా పండ్ల రసం తాగుతాను, దాంట్లో ఒక చిటికెడు వేసి తాగేసేయచ్చు. ఉదయం సాయంత్రం 2 పూటలు 2 టైమ్స్ తీసుకోవాలి. ఓకే, KSM అనేటువంటి. ఓకే, ఇది మన యొక్క క్యాన్సర్ మెడిసిన్ సార్. మనం క్యాన్సర్ మందు ఎలా వాడాలి ఇవన్నీ మనం తెలుసుకున్నాము. ఇట్లా మేము చెప్పినట్టుగా కరెక్ట్ వాడితే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మందము ఇంత టైంలో చెప్పుకున్నాము ఈ ఆకులు ఇలా వాడాలి ఇవన్నీ వాడుకోని చెప్పుకున్నాం. కానీ ఈ మందులు చెప్పినట్టు మీరు 100% పాటించినా మీకు రిజల్ట్ 100% రాదు. ఎంత వస్తాయంటే 70 నుండి 80% వరకే వస్తుంది ఈ మందులు వాడడం వల్ల. మిగతా 20 నుండి 30% ఎట్లా వస్తుంది అంటే రిజల్ట్ అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వస్తుంది. మెడిసిన్ వాటిలో 70% వస్తుంది, 30% అంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి ఉంటుంది. ఇంతవరకు మనం ఏ మందులు ఏ టైంలో ఎలా వాడాలో తెలుసుకుంటాం, అవునా కదా సార్. ఫుడ్ గురించి ఇంతవరకు చెప్పుకోలేము మనం. నేను చాలా మంది కూడా అనుకుంటాను కదా కొత్త వాళ్ళు, పొద్దున 5 గంటల ముందు మొదలు పెట్టిందో రాత్రి 9 ఎందుకంటే తిండి గురించి చెప్తలేదు ఏంటంటే. ఓకే, సో ఫుడ్ గురించి చెప్పే వాళ్ళకి లాస్ట్ చెప్తాను. సో ఫుడ్ ఏం తీసుకోవాలి, మనం మందు వాడు ఎంత ముఖ్యమో మనం తీసుకునే ఫుడ్ కూడా సేమ్ అంతే ముఖ్యం సార్. ఈ మందులు మీరు చెప్పినట్టు వాడతా, కానీ తిండి విషయానికి వస్తే మీరు చెప్పింది విరా, నేను నాకు నచ్చినది తింటే మాత్రం ఎవరు ఏం చేయండి. ఓకే సార్, సో ఏమి తినాలి ఏమి తినచ్చు అది కూడా మీకు పేపర్ ఇచ్చారు సార్, మీరు మర్చిపోతారేమో. అందులో తినకూడనటువంటిది అక్కడ ఇచ్చాము సార్. అందులో ఫస్ట్ ఏముంది సార్ ఈ పేపర్లో ఎలా పడుతున్నది 22వ పాయింట్ ఉంటుంది చూడండి, తినకూడనివి. అందులో ఫస్ట్ ఏముంది సార్ బియ్యం, అంటే క్యాన్సర్ పేషెంట్ ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినద్దు. ఓకేనా, నెక్స్ట్ గోధుమలు, మరి అన్నం చెప్పిన నెక్స్ట్ ఏంటి సార్ మనం గోధుమ రొట్టె, అది కూడా తినద్దు. నెక్స్ట్ జొన్నలు, అది పచ్చజొన్నలు కానీ తెల్లజొన్నలు కానీ ఏం తినద్దు. లేదా మొక్కజొన్నలు, లేదా సజ్జలు, లేదా ఏదైనా పప్పుతో చేసే పదార్థాలు, అంటే ఏ పప్పులు వాడద్దనే అంటారు. ఓకేనా, అదేవిధంగా చక్కెర వాడద్దు. అయితే తీపి తినాలని పిలిస్తే పేషెంట్కి ఏంటంటే తాడు బెల్లం కానీ తేనె కానీ వాడుకోవచ్చు, కానీ దుకాణంలో దొరికే బెల్లం కూడా వాడదు. ఓకేనా, లేదా కూరలలో కారపొడి వాడద్దు, లేదా టీ కాఫీలు తాగొద్దు, లేదా ధూమపానం, సిగరెట్లు బీడీలు అవన్నీ కంప్లీట్గా బంద్ చేయాలి. మద్యపానం ఈవెన్ తెల్లగలతో సహా ఏది వాడద్దు. ఓకేనా, లేదా గుట్కాలు పాన్లు వక్కపొళ్ళు ఇలా ఉంటాయి కదా సార్, ఇవన్నీ కంప్లీట్గా బంద్ చేసేయాలి. తర్వాత మాంసాహారం గుడ్డుతో సహా మాంసాహారం చేపలు గుడ్లు కూడా కంప్లీట్గా బంద్ చేసేయాలి. ఏమి బతకాలి,
చాలా మంది సీరియస్ చూస్తాను, ఒక్కొక్క చెప్తాను ఇదేంటి అన్ని పని చేయబట్టని ఏం విధాలు అయ్యాను. చాలా మందికి డౌట్ ఉంటుంది సార్ దీని మీద. అరే మీకు ఇద్దరు చదువుకున్న మాదిరిలో దానికి అందరూ చిన్నప్పుడు నిద్ర సార్ మనం చిన్నప్పుడు తినేది అదే వేరే వెజ్ తినే వాళ్ళు వెజ్ తింటే నాన్ వెజ్ తింటాం మనం తింటలేమా. ఎందుకు తినద్దు? గుడ్డు తింటే బలమే కదా, మటన్ తింటే బలమేనే, ఇప్పుడు ఎందుకు తినద్దు? చాలా దీనికి డౌట్ ఉంటుంది. డాక్టర్ దగ్గర పోతే కీమోలు అయిపోయిందంటే ఏం తినంటుంది సార్? ఇవి ఇవి మీరు అసలు ఉన్న అన్నమే లేదంటారు, ఎంత శక్తి వస్తుంది. ఇది ఈ విషయం డాక్టర్ కూడా తెలుసు కాబట్టి మీకు చెప్పారు. అన్నం అంటే ఒక విషయం మీరు అన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అన్నం తింటే బలమే, మీరు కూడా ఒప్పుకుంటారు. గోధుమ తింటే బలమే, మాంసం తింటే బలమే, దానికి తేడా లేదు, బలమే. కానీ క్యాన్సర్ పేషెంట్ విషయానికి వస్తే సార్, క్యాన్సర్ పేషెంట్ బాడీలో మంచి కణాలు ఉంటాయి, క్యాన్సర్ కణాలు, 2 రకాల కణాలు ఉంటాయి. అవును కదా, మంచి ఉన్న వాళ్ళకంటే క్యాన్సర్ కణాలు ఉంటాయి కాబట్టి నీకు బాడీలో మంచి కణాలు ఉంటాయి కాబట్టి ఏం కాదు. మనం తీసుకునే ఆహారం అన్నమే కానీ, గోధుమలే కానీ, మాంసమే కానీ ఏం తిన్నా మనకు శక్తి వస్తుంది, క్యాన్సర్ పేషెంట్ శక్తి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం లోపల క్యాన్సర్ కణాలు ఉన్నాయి కదా, వాటి కూడా ఆహారం ఇదే. నువ్వు అన్నం తింటే నీకు బలం వస్తుంది, క్యాన్సర్ కణాలు బలం వస్తుంది. నువ్వు మాంసం తింటే నీకు బలం వస్తే క్యాన్సర్ బలం వస్తుంది. నువ్వు టీలు కాఫీ వస్తే నీకు బలం వస్తే వాటికి అంటే తెలిసి వల్ల వాటికి ఫుడ్ పెట్టేది ఎవరు? మనం తెలియకుండానే క్యాన్సర్ కణాలు పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ క్యాన్సర్ కణాలు ఫుడ్ దొరకకుండా చేస్తాం. ఇక్కడ వచ్చే కేసులో సార్, ఇక్కడ క్యాన్సర్ వాళ్ళు వస్తారు కదా, వచ్చారు కదా, అక్కడ కాదు మీరు బుక్లో చూడండి, అక్కడ క్యాన్సర్ రాగానే వచ్చే వాళ్ళు 100లో ఒక్కరే ఉంటారు. మిగతా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ 4th స్టేజ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే అన్ని హాస్పిటల్ తిరిగి డాక్టర్ కాదన్న కేసులో ఇక్కడికి చాలా మంది వస్తారు. 99% ఆ వచ్చే వాళ్ళనే బతుకుతున్నారు. డాక్టర్ వదిలేసే కేసులు కూడా అంటే ఇక్కడ చేసే మాయామంతాలు ఏం లేవు. ఎందుకంటే ఫస్ట్ రాగానే వాడికి ఫుడ్ దొరకకుండా చేస్తాం. మనం కూడా అంతే కదా సార్, ఫస్ట్ అన్నం తినకుండా ఇట్లా కూర్చుంటాం మనం, అంటే మనకు శక్తి కావాలి కదా ఉండడానికి. సో అందుకోసం ఏం చేస్తాము, వాటికి ఆ ఫుడ్ దొరకకుండా చేస్తాం. సో క్యాన్సర్ కణాలు బలహీనపడతాయి. సో మనం తీసుకునే ఆహారం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తామంటే, మనకు తింటే మనకు మాత్రం శక్తి రావాలి, క్యాన్సర్ కణాలు శక్తి రావాలి, అలాంటి ఫుడ్ తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే ఆ క్యాన్సర్ కణాలు తగ్గుముఖపడతాయి, మనము మంచిగా యాక్టివ్గా తయారవుతాం. సో మరి ఏం తినాలి అది కూడా మీకు ఇచ్చాము సార్ పేపర్లో. తినవలసిన వాటిలో ఫస్ట్ ఏం చేస్తారు, అందులో పెసరపప్పు. ఇంతమంది మనం ఏ పప్పులు తినద్దు అనుకున్నాం కదా, అందులో ఆ పెసరపప్పు కూడా ఏంటంటే సార్, పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకోవాలి. పచ్చ పెసర అంటారు కదా, దాన్ని మీరు కూరలకైనా వండుకోవచ్చు, మొలకలాగా చేసుకోవచ్చు, లేదా దోశలాగా పోసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవచ్చు సార్, ఎవరికైనా కనుక పుల్లైన వాళ్ళు అనుకోండి, బయట కానీ నాకే కానీ దూడకు కానీ ఇక్కడ సర్జరీ అయింది, పుండ్ అయింది అనుకోండి, వాళ్ళు ఈ పప్పు కూడా తినరు. ఇంకనే ఆ చీమ వస్తుంది మనకి తెలుసు కదా. సో వాళ్ళు ఏ పప్పులు తినద్దని అంటారు. ఓకేనా, మిగతా వాళ్ళకి మాత్రం ఒక పెసరపప్పు ఛాన్స్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఏముంది సార్, సగ్గు బియ్యం, సాబుదాన బియ్యం ఉంటాం కదా, దాన్ని జావలాగా చేసుకోవచ్చు, లేదా రొట్టెలాగా చేసుకోవచ్చు. తర్వాత సింగార పెరుగు సార్, ఎప్పుడైనా సింగార దొరుకుతుంది. దీని క్యాన్సర్ పేషెంట్లకు చాలా శక్తివంతమైనటువంటి ఆహారం. దీన్ని జావలాగా ఇవ్వచ్చు, లేదా రొట్టెలాగా ఇవ్వచ్చు. సింగార అంటే మన తోపుడు పళ్ళ మీద చూడండి సార్, నల్లగా బొగ్గులాగా పెట్టుకో అమ్ముతుంటా, చూసింది ఎప్పుడైనా ఒకసారి? ఈ పళ్ళ బిడ్డలు బళ్ళ మీద బొగ్గులాగా పెట్టుకో అమ్ముతాం, 3 లెక్క ఉంటే దానికి కట్ చేసి లోపల పీసెస్, తెల్ల పీసెస్ ఇస్తారు, అది సింగార. ఓకే, ఇది అదే. ఓకే, ఆ పన్ను కూడా ఏంటంటే సార్, ఒకటే రకం కాదు, మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఒక 4 రకాల పనులు, సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా పర్వాలేదు, 4 రకాల పండ్లు కలిపి దాన్ని ముక్కలాగా చేసిస్తారా, లేదా అన్ని కలిపి మిక్స్ చేసి జ్యూస్ ఆగిస్తారా, ఎక్కడ పడదు. ఓన్లీ కడుపుంటే పండ్లు అయిపోతున్నాయి, వేరే కుక్కుడు గుడ్డు పెట్టారు. ఇక నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే, పేషెంట్ బరువు ఇంటూ 10 గ్రాములు పచ్చి కూరగాయలు ఇవ్వాలి. రా ఫుడ్ అంటారు కదా సార్, క్యారెట్ కానీ, బీట్రూట్, దోసకాయ, బెండకాయ, బీరకాయ, సొరకాయ ఉంటాయి కదా, వాటిని ముక్కలుగా కట్ చేసి
చాలా తేనెనా తాటి బెల్లవా సాల్టా ఏదో వేసి తినిపించండి. లేదు ఆయన నవ్వు తింటలేడు అంటాడు అనుకోండి, అన్ని ముక్కలు కలిపి మిక్స్ చేసి జ్యూస్ లాగా చేసుకుని ఆగిపోయవచ్చు. అయితే ఒక విషయం సార్, ఈ కూరగాయలు పళ్ళు తీసుకోవడం కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి తప్పనిసరి. ఎందుకంటే ప్రతి దానికి పురుగు మందు కొడుతున్నారు. ఓకే, సో మొత్తం మనం తీసేయాలని కొంతమేర కూడా దాంట్లో బయటకు పడడానికి మీరు తెచ్చుకున్నటువంటి ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లే కావచ్చు, ఒక బకెట్ నీళ్ళలో గల్ల ఉప్పు వేసి ఆ గల్ల ఉప్పు బకెట్ నీళ్ళలో వేసి ఆ కూరగాయలు ఆకుకూర పళ్ళన్నీ నానబెట్టేసి 12 గంటల సేపు నానిన తర్వాత తీసి వేరే నీళ్ళలో ఫ్రెష్ నీళ్ళలో మంచిగా కడిగి భూమిలో పడిన దుంపలు అయితే పైన చెక్కు ఇచ్చి వాడుకోవాలి. అర్థమైంది. అయితే ఒకసారి గుర్తుపెట్టుకుంటే కూరగాయల్లో కొన్ని కూరగాయలు తినద్దు. ఏమేమి తినద్దు కూరగాయలు అంటే వంకాయ తినద్దు. రాసుకోండి పెట్టుకోవాలి. వంకాయ తినద్దు, ఆకుకూరలు గోంగూర తినద్దు, చింతపండు తినద్దు. ఒకటి గడ్డ కూరలు సార్, గడ్డ కూర తినకూడనివి చాలా ఉంటాయి, తినేటివి ఒక 3 ఉంటాయి. తినేటివి చెప్తే రాసుకోండి. గడ్డ కూరలలో క్యారెట్ తినవచ్చు, బీట్రూట్ తినవచ్చు, ముల్లకి తినవచ్చు. ముల్లకి కూరగాయలు తినేటివి గడ్డ కూరలలో. ముల్లకి అంటే రాడిష్ తెల్ల క్యారెట్. ఇక మిగతా గడ్డలన్నీ కంప్లీట్గా పనిచేయాలి. ఆలుగడ్డ, గడ్డగడ్డ, చామగడ్డ, పుల్లగడ్డ అంటే కదా అన్ని గడ్డలు పనిచేసేయాలి. ఓకే సార్, మిగతా కూరగాయలు అన్ని తీసుకోవచ్చు, తినవచ్చు. ఇది మధ్యాహ్నం ఏం చేస్తామంటే సార్, వాళ్ళ పేషెంట్ బరువిట్టు 10 గ్రాములు పచ్చికూర అనుకున్నలాగా కలిపి తినిపిస్తారు. తిన్న తర్వాత ఒక అర్ధగంట గట్ల పావుగంట గట్ల సిరుధాన్యాలు అనుకున్నాం కదా సార్, కుర్రలు పొద్దున్న నీళ్ళ నానబెడతాము, మధ్యాహ్నం అన్నం లెక్క వండి అని నచ్చిన కర్రీ బీరకాయ, సోరకాయ, కాకరకాయ ఏదున్నా మనం ఇంట్లో వండుకున్నట్టే ఆయిల్ పోస్తాము, లేక ఉల్లిగడ్డ వేసుకుంటారు, పచ్చిమిర్చి 1-2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారపొడి బదులు మిరియాల పొడి వేసుకోవాలి. సాల్ట్ అంటే సైంధవ వేసుకుంటాము, జీలకర్ర వేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవచ్చు సార్, దాంట్లో వాడేటువంటి ఆయిల్ ఉంది కదా, ఆ నూనె మాత్రం దుకాణంలో దొరికే నూనెలు వాడదు, ఈ ప్యాకెట్ నూనెలు వాడదు. ఓకే, ఓన్లీ గానుగ నూనెలే వాడాలి సార్. మరి చెక్క మిషన్లో పడుతుంది చూడండి, గల్లి ఇప్పుడు చెక్క మిషన్, పల్లి నూనె లేదా నువ్వుల నూనె 2 నూనెలే వాడాలి, వేరే ఏ నూనెలు వాడదు. గానుగ పల్లి నూనె కానీ, గానుగ పట్టిన నువ్వుల నూనె కానీ కర్రీలో వాడుకోవాలండి. ఓకే, దాన్ని వండుకోవచ్చు, మీరు వండుకొని దాంట్లో పెట్టుకొని తినవచ్చు. సో మధ్యాహ్నం కొన్ని పచ్చికూరలు తింటారు, ప్లస్ కుక్కుడు ఫుడ్ తింటారు. ఇక అయిపోయిన తర్వాత సాయంత్రం 4-5 గంటల టైంలో ఏం చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ నీళ్ళలో నానబెట్టాలి. పొద్దున్న నీళ్ళలో నానబెట్టి సాయంత్రం డ్రై ఫ్రూట్స్ తినిపించాలి. ఆ డ్రై ఫ్రూట్స్ వల్ల ఏంటంటే ఒకటి చూసుకోండి, ఒక అంజీరా కంపల్సరీ చూసుకోండి, నల్ల ద్రాక్ష అంటే నల్ల కిస్మిస్ అంటారు కదా, అది కంపల్సరీ బ్రెడ్ చూసుకోండి. మిగతా ఈ బాదం, పిస్తా, కాజు ఏదంటే అది నానబెట్టేసుకోండి. ఇట్లా అది ఎంత ఇవ్వాలి డ్రై ఫ్రూట్స్ అంటే ఆయన బరువు అవుతుంటారో అన్ని గ్రాములు ఇవ్వాలి. 50 కిలో అంటే 50 గ్రాములు, 60 కిలో అంటే 60 గ్రాములు, 70 కిలో అంటే 70 గ్రాములు. మళ్ళీ ఇంటూ 10 వేయకండి వాటికి డ్రై ఫ్రూట్స్కి. మళ్ళీ 50 కిలో అంటే 1/2 కిలో డ్రై ఫ్రూట్స్ అంటే వాళ్ళు ఆరిపోతారు. వాళ్ళు డబ్బులు ఎక్కువైపోతే వాళ్ళకి ప్యాట్ వెళ్ళిపోతుంది. సో కూరగాయలు 12 ఇంటూ 10 గ్రాములు. డ్రై ఫ్రూట్స్ అయితే ఆయన బరువు ఎంత ఉంటుందో 10 గ్రాములు. ఓకేనా, ఇది అయిపోతుంది. ఇక నైట్ డిన్నర్ విషయానికి వస్తే ఉదాహరణకి మధ్య 1/2 కిలో పచ్చికూరలు తిన్నాడు అనుకోండి సార్, సాయంత్రం 1/4 కిలో ఇవ్వాలి, సగం క్వాంటిటీ తగ్గించాలి. ఇది అయిపోయిన తర్వాత కుక్కుడు ఫుడ్ పెట్టండి. సింగార జావన, సింగార రొట్టెనా, సగ్గుబియ్య జావన, తర్వాత సిరిధాన్యాల ఏదైనా సాయంత్రం ఈ ఫుడ్ పెట్టండి. ఇట్లా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ ఫుడ్ పెట్టాలి. దీంతో పాటుగా ఇంకా మా పేషెంట్ చాలా యాక్టివ్ ఉన్నారు సార్, ఏది తిన్నా మంచి అనుభవించుకొని శక్తి ఉందంటే రోజు వీటితో పాటు ఏంటంటే రోజు ఒక జ్యూస్ ఇవ్వండి. ఒకటి గ్రీన్ జ్యూస్ అంటే ఏదైనా ఆకుకూర రసం, గోకూర, పాలకూర ఒకటి, చుక్కకూర ఒకటి, గంగవాయల కూర ఇట్లా ఉంటుంది కదా సార్. రోజుకు ఆకుకూర రసం, ఒకసారి కొత్తిమీర, ఒకసారి పుదీనా, ఇట్లా ఆకుకూర రసం ఒక రోజు ఇవ్వండి. ఒకరోజు క్యారెట్ రసము, బీట్రూట్ రసము అట్లా ఇవ్వండి. ఒకరోజు ఏమో లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, గ్రేప్ జ్యూస్, పుల్లటి ఉంటాయి కదా పెట్టి
సివిడి వచ్చింది, ఇవి ఈ విధంగా ఇవ్వండి. ఇట్లా రోజు కొంచెం జ్యూస్ కూడా తాగించాలి సార్. ఇట్లా ఈ ఫుడ్ తర్వాత ఈ మెడిసిన్ వాడుతూ ఉన్నట్టయితే ఒక 4-5 ఏళ్ళు వాడిన తర్వాత ఏ డాక్టర్ మీకు క్యాన్సర్ కన్ఫర్మ్ చేశారో ఆ డాక్టర్కి వెళ్ళి పెట్ స్కాన్ ద్వారా ఏ స్కాన్ ద్వారా తీసుకొని ఓకేనా ఆ రిపోర్ట్ తీసుకొస్తే తగ్గిందని వస్తే మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి. ఓకే, క్యాన్సర్ వచ్చిన తర్వాత తగ్గిందని మళ్ళీ రాదనేటువంటి గ్యారంటీ ఏం లేదు సార్. మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇంకా తగ్గిందని వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చెప్తాము. తర్వాత ఇదంతా మెడిసిన్ అవసరం లేదు, 1-2 రకాల మెడిసిన్ చెప్తారు గురువారు, లైఫ్ లాంగ్ వాడుకుంటారు. మళ్ళీ అన్నం తినవచ్చు. ఈ ఫుడ్ అని చెప్పేది ఇవ్వండి సార్. అంటే జీవితకాలం పనిచేయడం కాదు అన్నం ఇవన్నీ కూడా. క్యాన్సర్ తగ్గేంత వరకు తగ్గిందంటే మళ్ళీ అన్నం తినవచ్చు, అన్ని రకాల కూరగాయలు తినవచ్చు, ఓకే, అన్ని రకాల ఫుడ్స్ అవన్నీ తీసుకోవచ్చు. దాని గురించి ఓన్లీ క్యాన్సర్ తగ్గేంత వరకు మాత్రం ఈ డైట్ ఫాలో అవుతాం. ఓకేనా సార్, ఇది మన క్యాన్సర్ సంబంధించింది. మీ ఇంటి దగ్గర వాడేటప్పుడు కనుక మందు వాడిపోయిన డౌట్ వచ్చింది అనుకోండి సార్, డౌట్స్ కోసం కూడా కొన్ని నెంబర్ ఇచ్చాము ఇక్కడ లాస్ట్ పేజ్లో వచ్చింది సార్. బార్సీ గోశాల ఫార్మర్ ఉంది ఇక్కడ 1040 ఒకటి 2610 ఒకటి 2 నెంబర్లు ఉన్నాయి మీకు. మందులు వాడేటప్పుడు మీకు డౌట్స్ వస్తే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఎప్పుడైనా కాల్ చేస్తే మేడం వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ సార్. ఇది కూడా చాలా మంది తెలుసు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సెంటర్స్ ఉంటాయి. వీళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే సార్, ఒక మనిషికి ఒక జబ్బు వచ్చి థైరాయిడ్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, జలుబే కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు వచ్చినంటే ప్రతి దానికి ఏం మెడిసిన్ అవసరం లేదు. మన అరచేతులలో అరికాలలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, దాన్ని ఒక 2-3 నెలలు అక్కడ ప్రెస్ చేసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది అనేటువంటి వీళ్ళ యొక్క సిద్ధాంతం. సో గురువు ఏం చేశారంటే ఈ మెడిసిన్తో పాటు ఇంకా ఈ ట్రీట్మెంట్ యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది, ఇది కూడా ఈ ట్రీట్మెంట్ యాడ్ చేశారు. అయితే ఈ అరచేతుల్లో అరికాలలో చాలా పాయింట్స్ ఉంటాయి. సో అన్ని పాయింట్స్ మనం ప్రెస్ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇప్పుడు అక్కడ రౌండప్ చేశారు రెడ్ పెన్లో. సో ఏమేమి పాయింట్స్ ఈ క్యాన్సర్ పేషెంట్ ముఖ్యం అనేటువంటిది దాన్ని రౌండప్ చేశారు. దాంట్లో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ప్రెస్ చేయాలో చేసి చూపెడతారు. ఆ ప్రెస్ చేసుకోవడానికి కూడా కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సార్. సో ఇది ఇంకా అరేంజ్ చేస్తారు. ఇది ఎట్లా చేయాలి కదా, ఇక్కడ రౌండప్ చేశారు కదా ఇక్కడ. సో దాన్ని ఎలా ప్రెస్ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది. ఇది పట్టుకొని ఈ పాయింట్స్ మీద ఇట్లా ప్రెస్ చేసి వదిలేయాలి. ఇట్లా ప్రెస్ చేసి వదిలేయాలి, ప్రెస్ చేసి వదిలేయాలి, ప్రెస్ చేసి వదిలేయాలి. ఈ విధంగా ఒక్కొక్క పాయింట్ మీద నిమిషం లేదా 2 నిమిషాలు ఇట్లా ప్రెస్ చేసి వదిలేయాలి. ఇది ఒక 1 మినిట్ అయిపోయింది. దీన్ని వదిలేసేది. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్. ఎవరికైనా థైరాయిడ్ ఉందనుకోండి, ఒక 3-4 నెలలు కనుక ప్రెస్ చేసుకుని థైరాయిడ్ పోతున్నాం ఎవరికైనా జనరల్ ఇట్లా ఇంత ప్రెస్ చేసుకోవాలి. మనకు ఫ్రీ టైంలో సార్ దీనికి సపరేట్ టైం అనేది ముచ్చట పెట్టుకుంటూ కూడా మేము చేసుకోవచ్చు. ఇట్లా ప్రెస్ చేసుకొని ఇట్లా చేసుకున్న తర్వాత మీకు లాస్ట్ దానికి ఇక్కడ ఒక కిడ్నీ పాయింట్ ఉంటుంది చూడండి. ఇక్కడ 26th పాయింట్ ఉంటుంది సార్. ఇక్కడ రెడ్ పెన్తో రౌండప్ చేయలేదు, ఈ ప్లేస్లో ఉంటుంది. కిడ్నీ అని ఉంటుంది సార్. ఇక్కడ ఈ రెడ్ పెన్తో మార్క్ చేసి అన్ని ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఈ కిడ్నీ మీద చేయాలి. లాస్ట్ ఓకే, ఎడమ చేయాలంటే కంప్లీట్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కుడి చేయకి రావాలి. సేమ్ ఎడమ చేయాలి చేసినట్టు కుడి చేయాలి కూడా ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా ఏ పాయింట్ అయితే మీకు రెడ్ పెన్ మార్క్ చేశారో దాని మీద ప్రెస్ చేసి లాస్ట్కి మళ్ళీ కిడ్నీ పాయింట్ మీద చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇలా పార్ట్స్ దొరుకుతాయి సార్. ప్లాస్టిక్ అనుకోవాలి, చికెన్ అనుకోవాలి, ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇట్లా ఫ్రీ టైంలో ఇట్లా రోజు ప్రెస్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీ కాళ్ళ కింద వేసుకునే మ్యాట్స్ ఉంటాయి, మీకు అక్కడ పెట్టారు, దాని మీద నిలబడాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రీ టైంలో ఎప్పుడు టైం వచ్చినప్పుడు నిలబడాలి. సో అరిపాదాల్లో ప్రెస్ చేసినట్టు అవుతుంది. ప్లస్ ఈ చేయడం వల్ల ఇంకేమైనా పాయింట్స్ కవర్ కాకుండా బాగా మిగతా అన్ని పాయింట్స్ కవర్. ఇట్లా ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ఈ యాక్టివేషన్ కూడా చేసుకోవాలి సార్. మన ట్రీట్మెంట్లో ఒక భాగం యాక్టివేషన్. ఓకే సార్.
దీంతో పాటుగా గురుగారు ఏం చేశారు సార్, ఇక్కడ మీకు లాస్ట్ పేజ్లో ఒకటి పాయింట్ ఇచ్చారు సార్. ఇక్కడ క్యాన్సర్ నివారణ కొంచెం యాక్టివ్గా తెలుగులో ఉంది కదా, ఇక్కడ ఒకటి సూచన అని ఇచ్చారు సార్. ఇక్కడ ఉంది అందరి పేపర్లో ఒక పాయింట్ ఇచ్చారు. ఏంటంటే టీ డికాషన్ ప్రతిరోజు ఉదయం తాగాలి. మరి టీ తాగమంటామో వద్దన్నామా సార్? టీ తాగమంటున్నామో వద్దనుకున్నాం? టీ తాగో పని చేయాలనుకున్నాం కదా, కానీ మళ్ళీ ఇక్కడ తాగబడి ఉంది, కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి తేడా ఏంటంటే సార్, టీ అంటే మనకి అలా పాలు కలవాలి, చక్కెర కలవాలి, నీళ్ళు కలవాలి, చాపత్తి కలవాలి, అది టీ అయితే. ఇక్కడ చెప్పేది ఓన్లీ టీ డికాషన్ అంటే నీళ్ళలో చాపత్తి వేసి మరిగించి వడపోసి కొన్ని నీళ్లు కలుపుకొని తాగేసేయడం. దానిలో తాటిబెల్లం కలవదు, తేనె కలవదు, పాలు కలవదు, ఓన్లీ ఆ డికాషన్ మాత్రమే తాగాలి. అది తాగడం వల్ల ఏమవుతుందో గుర్తుపెట్టుకోవద్దు, ఇది ఒక చాలా అద్భుతమైన మెడిసిన్. క్యాన్సర్ వాళ్ళకి ఒకటి, అదే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు ఉంటారు కదా సార్, డయాలసిస్ నడుస్తుంటుంది, క్రియాటిన్ పెరుగుతుంటుంది, వాళ్ళకు టీ డికాషన్ అనేటువంటి ఒక మెడిసిన్ సార్, అద్భుతమైన మెడిసిన్. రోజుకు ఒకసారి కనుక ఒక గ్లాస్ టీ గ్లాస్ అంతా ఇది తాగితే, డికాషన్ తాగితే చాలా లాభాలు. సో ఇది ఒక పూట వాళ్ళ వీళ్ళని బట్టి ఇక్కడ ఒకసారి తాగించాలి. మరి దీనికి ఏం జాగ్రత్త వాడాలి సార్? జీఎండిఆర్ ఇంట్లో అంతే కదా. చాపత్త విషయానికి వస్తుంది, ఎవరి ఇంట్లో ఏ చాపత్త వాడితే అదే చాపత్త వాడు సార్. ఏ పేషెంట్కి అయినా తాగలేని వాడు కొంచెం కొంచెం స్టార్టింగ్ 20 ml చెప్పాము, 5 ml స్టార్ట్ చేయాలి. 5 ml గోమూత్రం, 5 ml వాటర్ కలిపి ఇట్లా కొంచెం కొంచెం తాగించారు సార్. అది కొంచెం బాడీకి సెట్ అయిన కొద్దీ కొంచెం క్వాంటిటీ పెంచుతూ వెళ్ళండి, ఓకేనా. తాగించే మెడిసిన్ కొంచెం కొంచెం ఇవ్వండి సార్, పర్లేదు. ఏ కొంచెం మన బాడీలోకి పోయినా బాడీ కొంచెం సెట్ అయిందంటే ఆటోమేటిక్గా ఆకలి పెరిగి ఇవన్నీ పెరిగినా కొంచెం కొంచెం పెంచుకోవచ్చు. డాక్టర్స్ 2-3 నెలలే టైం ఉంది అని అట్లా వాళ్ళు చెప్తారు సార్. ఇలా ఒకరోజు రోజు 2 రోజులు చెప్పిన కూడా ఇప్పటికీ 5 సంవత్సరాలు బతుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పరిచయం అయ్యి ఆయన వీడియో తీసుకొని ఇంకెవరైనా నా పేషెంట్ అయితే మీ గోశాల పంపిస్తారని చెప్పి డాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పదు కానీ చెప్తారు. ఓకే, సో వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళే ఏం కాదు, మన ప్రయత్నం మనం చేస్తాం. అట్లానే మా అందరూ బతికిస్తారంటే మన దేవుడు ఏం కాదు. ఓకే, మన ప్రయత్నం మనం చేస్తాం సార్. ఎందుకంటే వాడు తగ్గిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ అనుభవం యూట్యూబ్ పెట్టే ఇంకా బోల్డ్ అనే అనుభవాన్ని పెడతానే ఉంటుంది. ఓకే, తర్వాత పెడతాం. ఓకే, సో ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో వాడుకున్న వాళ్ళకి తగిన వాళ్ళు ఒకటే సార్. ఇక్కడ ఆయుర్వేదిక్ మందు ఒకటి పనిచేస్తుందంటే ఒక మందు ఒకటే పనిచేస్తుంది. ఓకే, వాళ్ళ యొక్క నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఎందుకు పనిచేయదు. ఓకే, ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు సార్, ఆ డాక్టర్ దగ్గరికి పోతే నాకు జ్వరం తగ్గుతుంది అనేటువంటి మైండ్లో ఉంది. ఓకే, ఆయన దగ్గర పోతే అదే గోల్ ఇస్తాడు, తగ్గుతుంది. ఆ టైంలో ఆ డాక్టర్ లేదు, వేరే డాక్టర్కి ఇష్టం, మైండ్లో ఇష్టం లేదు, ఆయన దగ్గర పోడు. ఆయన ఆ డాక్టర్ దగ్గర ఆయన అదే గోల్ ఇస్తాడు, కానీ జ్వరం తక్కువగాను. అంటే ఆ విశ్వాసంతోనే సగం దోమ పోతుంది. సో ఒక నమ్మకం. చాలా మంది అనుకుంటారు దీనికి లక్షలు ఖర్చు పెట్టి ఇది పెద్ద పెద్ద దావకాలు తిరిగిన నేను, ఆ లక్షలు కోట్లు పెట్టి తగ్గేది ఈ ఆకులు 5 పక్కన బిలగనే 5 పక్కన రావుచిందో ఈ ఆకులు తగ్గుతుందా అంటే తగ్గదా. దాని మీద ఒక విశ్వాసంతో మనం ఎట్లా వాడటం తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇక తగ్గిన వాళ్ళు మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి తగ్గిన వాళ్ళు. సో ఒక విశ్వాసంతో వాడించేస్తే మన ప్రయత్నం మనం చేస్తాం. మనకైతే ఒక అవకాశం కల్పించింది దేవుడు ఉన్నదని. వాళ్ళైతే 3 నెలలు టార్గెట్ పెట్టింది సార్. దాన్ని మనం మెచ్చుకోవచ్చు కదా, మనకు ఒక అవకాశం ఉంది, వాళ్ళకి అవకాశం లేదు, మనకైతే అవకాశం ఉంది. సో మన ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకంటే తగ్గుతుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న వాళ్ళ కూడా మా జీవన ఎక్కడ కూడా పబ్లిసిటీ ఉండదు, వేరే ఐడెంటిఫై చేసినట్టు ఉండదు, మౌత్ టు మౌత్ అంతే. ఓకే, సో వాళ్ళు వస్తున్నారు అంటే ఒక నమ్మకం సార్. నేను నమ్మకం వాడుకొని తగ్గుతుంది. ఇంకోటి సార్, వీటి వాడుతూ ప్రోటీన్ షేక్ అవి తాగొచ్చు సార్. ఇది వాడుతూ సార్ వినండి సార్, సార్ ఒక ప్రోటీన్ షేక్ అన్నాడు, అది కాకుండా మీరు ఏదైనా ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కూడా వాడుకోవచ్చు. ఓకే, ఎనర్జీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇస్తే కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఇది వాడుకోవచ్చు సార్. మీకు కీమో రేడియేషన్ పెట్టుకున్నా ఏం కాదు. ఓకేనా. ఇంకో గుర్తు పెట్టుకోండి సార్,
ఇక్కడ ఇచ్చే మెడిసిన్ తోని ఎవరికి హామ్ ఏం అంటే ఎవరికి నష్టం జరిగేది ఏం లేదు. ఇక్కడ చెప్పిన ఆకులు సార్, దానికి తులసి ఆకులు చెప్పిన అది తింటే ఎవరికైనా ఏమైనా అవుతుందా? లేనో తింటే ఏమైనా అవుతుందా? ఏం కాదు. నేను కలబంద గురించి చెప్పిన ఏమైనా అయితే అమ్మ కలబంద తింటే ఇటు ఒంట్లో వేడి ఉండేది పోతుంది. ఇంకా ఓకే, తిప్పని తాగితే అది 100 రకాల రోగాలు పనిచేస్తాయి. బీపీ, షుగర్లు, జ్వరాలు, ఓకే, ఆకలి పెంచడం, రకరకాల సమస్య తగ్గిస్తుంది. అంటే ఇక్కడ చెప్పిన మూలికలు అన్నీ కూడా సార్ ఈ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి మూలికలు. మీకేమైనా రోగం వస్తే నీకు తట్టుకునే శక్తి ఉన్న రోగం తీసేసేటువంటి గుణం వీటి మూలికలకు ఉంటుంది. వీటితోనే సైడ్ ఎఫెక్ట్ వచ్చేది ఏం లేదు. లేని తిన్నా నష్టమైనది ఏం లేదు. ఓకే, సో ఏం వరి కాదు సార్. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఏదైనా కీమోలు మీరు ఏడిషన్ పెట్టకుండా వెళ్ళే రోజు కూడా గవర్నమెంట్ ఇవన్నీ తాగించి వెళ్ళింది సార్, పంపించారు. దీంతో కూడా సార్ దీని మీద ఒక మెడికల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. దీని మీద ఒక హైదరాబాద్ నుండి ఒక 2-3 నెలలు వచ్చారు. వచ్చి రీసెర్చ్ చేశారు. మనకు కూడా ఇచ్చారు, గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు కీమో రేడియేషన్ పెట్టినప్పుడు వాళ్ళ బాడీ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు క్యాన్సర్ కణాలు చంపడం కోసం కీమోలు పెడతారు, నాకు అర్థం తెలుసు. కానీ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు మనిషి యాక్టివ్ ఉండాలి కదా, మరి ఎందుకు డల్ అవుతున్నాడు? కీమోకి వెళ్ళే కంటే ముందు మంచిగా ఉంటాడు. కీమోకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన బాడీ కండిషన్ మారిపోతుంది. అంటే క్యాన్సర్ కణాలతో పాటు బాడీలో మంచి కణాలు కూడా చంపేస్తుంది. సో ఇంకో కొంత బాడీ అంటే 3-4 కీమో తర్వాత తట్టుకోలేదు. ఈయన కీమో పనికి తీసుకోవాలి పంపించి అంతగా డ్యామేజ్ అవుతుంది బాడీ. మన ఇక్కడ చెప్పే కీమో పడి చూడండి సార్, దాన్ని ఏం చేస్తుంది, అది క్యాన్సర్ కణాలు చంపేస్తూ మళ్ళీ ఉన్న మంచి కణాలకు ఇంకా శక్తి ఇస్తుంది. ఆ కీమో తీసుకోవడం వల్ల మనిషి ఇంకా యాక్టివ్ అవుతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏం కాదు. అక్కడ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఇంకా యాక్టివ్ తయారవుతారు. సో ఇక్కడ మెడిసిన్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో రీసెర్చ్ చేశారు. దీంతో పాటు కీమోకి వెళ్ళినప్పుడు బాడీ డ్యామేజ్ అవుతుంది. ఈ మందులు తాగుతూ ఓకే, ఆ కీమోకి వెళ్ళే వాళ్ళు ఇంతకుముందు కీమోకి వెళ్ళినప్పుడు ఎంత వీక్ అయిందో అంతకంటే వీక్ కాకుండా యాక్టివ్ బయటకు వచ్చే వాళ్ళు పోలేకపోతున్నారు. అంటే బాడీ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది ఈ మెడిసిన్. అదే ఇంటి డాక్టర్ నీరు అవుతా చెప్తే నువ్వు దగ్గర ఆడేయాడు. ఓకే, నువ్వు డాక్టర్ నీరు తాగాలి, నువ్వు చేసేది చేసుకోవాలి. కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు సార్, వాడుకోవచ్చు. ఇంగ్లీష్ ఒకటి సార్, ఇంగ్లీషు ఆయుర్వేదం వాడుకోవచ్చు, హోమియోపతి ఆయుర్వేదం వాడుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి సార్, ఏదైనా మీకు క్యాన్సర్ నుంచి ఏదైనా వేరే ఆయుర్వేదం మెడిసిన్ కనుక ఇప్పుడు వాడుతున్నారు అనుకోండి, అది వాడుతూ ఇది వాడదు. అంటే 2 ఆయుర్వేదాలు వాడదు. అర్థమైందండి సార్. ఓకే, ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నారు గుర్తుపెట్టుకుంటే ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ అయినా మనకి రిజల్ట్ రావాలంటే 3-4 నెలలు మినిమం పడుతుంది సార్. ఇవి ఆగలేదు నాకు 4 రోజులు రిజల్ట్ రావాలంటే రాదు. ఓకే, ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నారు 2 నెలలు అయింది, రిజల్ట్ మంచిగా ఉన్నారు కూడా అదే కంటిన్యూ చేసుకోండి. ఇదే కంటిన్యూ చేయాలని చెప్పట్లేదు. మనకి ఏం కావాలి, పేషెంట్ బాగుపడాలి. అది ఏ మెడిసిన్ అయినా ఒకటే. 2 నెలలు అయినా కూడా వాడుతున్నారు, రిజల్ట్ రాలేదు, బంద్ చేసి నెక్స్ట్ డే నుండి మనం స్టార్ట్ చేయవచ్చు. ఏ టైంలో ఏ మూలికలు ఏ కషాయాలు తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఈ విధంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. అవునా? మీరు చెప్పిన విషయాలు మళ్ళీ మీరు మర్చిపోతాం కదా జనరల్గా. ఆ మర్చిపోకుండా ఎందుకు ఆ చెప్పినవన్నీ కూడా ఒక పాయింట్ వైజ్ నెంబర్ 1, 2, 3, 4 ఈ విధంగా పాయింట్ వైజ్గా దాన్ని ప్రింట్ చేసి మళ్ళీ మీకు చేతికి ఇచ్చాం. ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్ కనుక ఉంటే మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకొని ఆ సీక్వెన్స్లో ఎనుకో ముందా మొత్తం మీద వాడుకునే విధంగా ఆ తయారు చేసే విధానంతో అందరూ మెన్షన్ చేశాం. అవునా? ఇచ్చారా పేపర్ మీకు ఇచ్చారు కదా. సో ఆ విధంగా ఏ క్యాన్సర్ అయినప్పటికీ అది ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా మన ప్రయత్నం వల్ల అంటే మన వాడుకునే మూలికల వల్ల చేసే పరిచయం వల్ల రోజువారీ మన జీవనశైలి మార్పు చేసుకోవడం వల్ల, మార్పు అంటే పొద్దున్న లేవడము, కాసేపు ఎండ ఉండడము, కాసేపు వాకింగ్ చేయడము, కాసేపు ప్రాణాయామం చేయడము, కాసేపు అగ్నిహోత్రం చేయడము చెప్పారు. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మెల్లమెల్లగా స్లోగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అవునా, ఏం చేస్తున్నది, రోగాలు తగ్గినట్టు చేస్తుంది, కొత్త వ్యాధులు పుట్టకుండా చేస్తుంది. మన లోపల ఆ రోగాన్ని తట్టుకునే శక్తి ఉన్న తర్వాత రోగాలు ఎందుకు వస్తాయి? అవునా కదా? ఈ ప్రకృతిలో ఏ జంతువుకైనా రోగాలు వస్తున్నాయా? సింహాలకు కానీ, పురులకు కానీ, నక్కలకు కానీ, కాపులకు కానీ ఉన్నాయా రోగాలు? లేవు. ఎందుకు లేవు అంటే అది ఈ ప్రకృతి నియమాలను భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం పాటిస్తున్నాయి.
కానీ వాటికి ఏ రోగాలు లేవు అంటే మరి సరిపడ ఇమ్యూనిటీ ఉంది. మరి మనకి ఎంత అయిపోతుంది ఇమ్యూనిటీ మరి మనకి అంటే మన తెలివితో మనం చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల తినే తిండిలో కానీ అవునా కదా, పొద్దున్నే లేవాలి అవునా కదా, ఎన్ని గంటలు లేవాలి, ఉదయం 10 గంటలుగా ఎన్ని గంటలు లేవాలి, ఎన్నిగా లేవాలి. పక్షులు చూడు మనం ముందే లేచి చూస్తూ ఉంటే వాటి అనుకుంటూనే లేస్తాం మనం, మనకి ఎవరు చెప్పరా ప్రకృతి ధర్మం అని కదా. సో ఆ రకంగా ఎర్లీగా లేవాలి, ఎర్లీగా పడుకోవాలి. ఎన్ని గంటలు పడుకోవాలి, రాత్రి 11 గంటలుగా ఎన్ని గంటలు పడుకోవాలి, అంతా రివర్సే. అది పక్షులు ఎన్ని గంటలు పడుకుంటాయి, 6 కాగానే బయట కొంచెం చీకటి కాగానే కావు పారుతూ ఎక్కడ పడిన పిట్టలని చెట్లు అయిపోతాయి అవును కదా. అంటే ఈ ప్రకృతిలో ప్రతి జీవి పక్షులని కాదు ఏ జీవి అయినా కూడా ఈ ప్రకృతి నియమాలను పాటించి అవును కదా ఆ జీవన శైలి భగవంతుడికి నిర్దేశించిన ప్రకారం నడుస్తుంది కనుక దానికి సరిపడే వ్యాధి నిరోధశక్తి ఉంటుంది, ఎలాంటి రోగాలు రావు దానికి. ఇక్కడ మనం మాత్రం ఏం చేస్తాం, ఈ ప్రకృతి మీద ఆధిపత్యంతో ఈ ప్రకృతిని జయించాలని ప్రకృతి వ్యతిరేకంగా మనకు ఏది నచ్చితే అది, ఏది తెచ్చుకుంటుంది, ఎప్పుడు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు అవునా కదా. మన ఇష్టం పడుకుంటాము, ఇష్టం లేస్తాము. ఈ విధంగా ఏమైందంటే మన జీవన శైలిలో మార్పుల వల్ల ఈ ప్రకృతికి దూరంగా జీవించడం వల్ల ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం వల్ల ఏమవుతుంది అంటే మన లోపల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ తగ్గడం వల్ల రకరకాల రోగాలు, రకరకాల వ్యాధులు, రకరకాల వైరస్లు అవునా, వైరస్లు కోవిడ్ వైరస్ ఏ జంతువులకు ఉందా ఎవరైనా ఎఫెక్ట్ అవ్వడం, మొడతపడం ఎక్కువ నక్కలు జంత అన్నీ దగ్గర ఎఫెక్ట్ అయిందా, మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కారణం ఇది ఎప్పుడు మనం ప్రకృతి ఉల్లంఘించాము అప్పుడు వ్యాధులు వస్తున్నాయి కనుక ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం వల్ల ఏమంటే మళ్ళీ బ్యాక్ టు నేచర్ అంటే తిరిగి ప్రకృతి ఒడిలో మళ్ళీ ప్రకృతి నియమాలు పాటిస్తూ ప్రకృతి ఆహారం తీసుకుంటూ పచ్చి ఆహారము, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఈ విధంగా ఉడకబెట్టే కాకుండా పచ్చి ఆహారం తీసుకోవడము, కాస్త వాకింగ్ చేయడము అవునా, చెప్పులు లేకుండా బట్టలు నడవడము, ఇలాంటివన్నీ కూడా మన జీవన శైలి మార్పు చేసుకోవడం వల్ల మన లోపల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మళ్ళీ మనం ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు, ఉన్న వ్యాధులు తగ్గించుకోవచ్చు. ఓకేనా, ఇది ఇక్కడ మనం ఇచ్చే ట్రైనింగ్, ఇది శిక్షణ కార్యక్రమం. ఇక్కడ మందులు ఇచ్చే కార్యక్రమం లేదు. ఇస్తారా మందులు ఇక్కడ అనుకుంటారు చాలా మాట్లాడిపోతే ఆ మందులు ఇచ్చి ఈ మందులు ఇచ్చే తగ్గిందని. ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తాం అంతే. మీరు ఇక్కడ దాకా వచ్చారు కనుక వట్టి చేతులతో పంపించకూడదు కనుక ఏదో కొన్ని మూలికలు, ఏ మూలికలు మీకు చెప్పిన క్లాసులో ఏం చెప్పాము ప్రసాద్ తెలుసా, బెల్లగన్నేరు, రావి, సీసం ఏదో తొందర చెప్పిన క్లాసులో అవునా, ఇవన్నీ కలిపి అవి కొన్ని కలిపి గోమూత్ర వాటర్ కోసం మీకు ఇస్తాం. ఈ విధంగా వాడుకోండి ట్రైనింగ్ ఇచ్చి ఆ శాంపిల్స్ ఇస్తాం అంతే, అంతే కదా. ఒక శాంపిల్ ఇస్తాం, దాని ప్రకారం వాడుకోమంటాము. మీకు ఇచ్చిన మూలికలు 2-3 రోజులు వస్తాయి, అంతకంటే తర్వాత మీరే సేకరించుకొని ఇక్కడ చెప్పిన విధానంలో వాడుకుంటే కనుక క్యాన్సర్ తగ్గుతుంది. ఈ వచ్చిన సమస్యలు ఏమయ్యంటే మనం దవాఖానకు వెళ్ళి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అవునా రేడియేషన్ చేయించుకొని కీమో చేయించుకున్న చక్కగా ఇంకా వారాల కంటే ఎక్కువ బతుకు, నెల కంటే ఎక్కువ బతుకు అంతా అయిపోయింది, తీసుకెళ్ళి పంపించేస్తారు చాలా మంది అవునా కదా. మరి అలాంటి సందర్భంలో ఎట్లా పని చేస్తుంది, కానీ లక్ష దారపోసిన తగ్గని రోగము తగ్గుతుందా, ఒక అవిశ్వాసం, అపనమ్మకం. మనకి అది గుర్తుపెట్టుకోండి. ఏవైతే మన కళ్ళ ముందు చూస్తున్నాడు మూలికలు, ఆ వ్యాధి కొరకు చెప్పిన మూలికలు చెప్పాము కదా, కొంచెం తులసి, పిల్ల, గన్నేరు ఉన్నాయి కదా, రకరకాల మూలికలు, గోమూత్ర కామి, పచ్చి పసుపు, ఇవన్నీ కూడా ఏమయ్యంటే క్యాన్సర్ను తగ్గించగలిగేటువంటి అద్భుతమైన మూలికలు. ఇవి ఎప్పుడు కాదు, కొన్ని వందలు కాదు, వేల సంవత్సరాల క్రితమే రుజువు చేయబడింది అంతా కూడా. ఇప్పటికీ మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వైద్యులు చేస్తున్న వైద్యం ఇది. ఈరోజు మనం కొత్తగా చేస్తుంది కాదు, వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళ దగ్గర అనుభవాలు తీసుకొని మనం కొన్ని 10-12 సంవత్సరాలకు మనం ఇక్కడ వైద్యం అంటే ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక్కడ రాజస్థాన్లో వీర్వాడ జిల్లాలో మోతీపూర్ కచేడా అనే ఒక ప్లేస్లో హంసల చంద్ర గారు చేస్తున్నారు వైద్యం. అట్లాగే చెన్నై దగ్గర, తమిళనాడులో చెన్నై దగ్గర కట్టభాగం, కంచి, ధర్మవరం, పట్టించి అంటారు కదా, కంచి బంగారు బల్లుడు చూడు, ఆ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో 7 దూరంలో కట్టభాగం ప్లేస్ ఉంటుంది. కట్టభాగం ఒక ప్లేస్, అక్కడ డాక్టర్ నిరంజన్ వర్మ గారు పంచగవ్య అంటే గో ఆధారిత ఆవుమూత్ర కాంబినేషన్లో రకరకాల మందులు చేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. 2 సంవత్సరాల కోర్స్, అది ఇది కోర్స్. ఇది క్యాన్సర్ మీద, కిడ్నీ ఫెయిల్యూర్ మీద, రకరకాల వ్యాధులకు ఏ విధంగా ఈ గోమూత్రం కాంబినేషన్లో ట్రైనింగ్ చేయవచ్చు అనేది కొన్ని ఏళ్ళుగా చేస్తున్నాయి. అక్కడ వైద్యుడు సంపద వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా మన వైద్యం ఏ వైద్యమయ్యా, ఇంగ్లీష్ వైద్యమా, ఆయుర్వేదమా? ఆయుర్వేదమే. రామాయణ కాలం చూడు, మహాభారత కాలం చూడు, ఏ కాలం వేల సంవత్సరాలు చూసినప్పుడు కూడా మన వైద్యం ఆయుర్వేదం.
ఇంగ్లీష్ వైద్యం వచ్చి ఎంతకాలమైంది భారతదేశానికి? 200 సంవత్సరాలు లేదా 250 సంవత్సరాలు. ఇంగ్లీష్ పాటు ఇంగ్లీష్ వైద్యం వచ్చింది. వాని విద్య, వాని వైద్యం, మన సంస్కృతి ఎప్పుడు వచ్చినాయో వాటితో కూడా వచ్చింది. అంతకన్నా ముందు మనుషులు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా, పోతే గతంలో ఆరోగ్యంగా ఉన్నారా? మనందరూ తెలుసు అనుభవం, అవునే కదా. రోజు రోజు రోగాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మన పూర్వీకులే మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు. గ్రామాన మూలిక వైద్యులు, రకరకాల వైద్యులు, ఆయుర్వేద వైద్యులు ఉన్నారు, ఉండేవారు. పక్షవాతానికి మందు పోస్తారు, పసకాలకి ఇప్పటికి మందు పోస్తారు. శక్తిని డబుల్ అటెండ్ చేస్తుంది. భయపడితే ఏమవుతుందట, సగానికి పడిపోతుందట ఇమ్యూనిటీ. మీకు తెలుసా, కోవిడ్లో జరిగింది అదే. నిజానికి చనిపోయిన వాళ్ళందరూ వైరస్తో కాదు. మీకు తెలుసా, సగానికి కాదు 34 మంది భయంతో చనిపోయారు. అమ్మో నాకు కోవిడ్ వచ్చింది. అప్పుడు కుక్కూరు చనిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు, అవును కదా. ఆ భయంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మందులతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా బతికింది అంటే ధైర్యంగా ఉండి ఏదైనా కషాయాలు తాగి, లేకుండా ఇంత క్రోసిన్ టాబ్లెట్ వేసుకొని, ఇంకేదో వేసుకోను, మొత్తం మీద తక్కువ మెడికేషన్తో ఉన్న వాళ్ళే బతికింది, అవునా కదా. సో ఆ విధంగా మనం ధైర్యంగా ఉండాలా, ఓకేనా. భయం లేదు, ధైర్యంగా ఉండాలి. భయం లేకుండా ఉన్నప్పుడు మనకు మందులు బాగా పనిచేస్తాయి. 33% పనిచేస్తుంది. 3 కలిసి ఎంత అయింది? 3 కలిసి ఎంత అయింది? 99. 99. 99 అయింది. ఎంత మీది అందరం? 1% మా పాత్ర. గుర్తుపెట్టుకోండి. 99% ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది, అవునా కదా. మీ ప్రేమ, మీ డెడికేషన్, పేషెంట్ పట్ల మీకుండే కన్సర్న్, పేషెంట్ యొక్క సహకారం, ఇవన్నీ కలిస్తే పనిచేస్తుంది. కానీ కేవలం మీ గోచారం వేయడం అంటే, గోచారం అది బదనాలు చేయడం తప్ప ఇంకోట్లేదు. నేను గోచారం వేసిన వంటి ఏం కాలేదంటే అక్కడ ఏమైంది అంటే మాయమంది అంటే కొట్టు పెడతారు. అక్కడ గోచారం వేస్తే ఏం కాదు, ఎందుకైతే గోచారం వేసిన తర్వాత ఏం చేశారు? నువ్వు పద్యం చేయడం లేదా, మూలికలు వాడడం లేదా, ధైర్యం ఉండేవి లేదా, అన్ని మూలికలు సేకరించుకున్నావు లేదా, అవునా కదా. దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఊరికి నేను పోయేస్తే ఏమవుతుంది, చాలా మంది వస్తారు పోతారు, ఎంతమంది వాడు సగం మంది వాడదు. సో ఇది ఈ వీడియో. నేనేదో చెప్పానని కాదు, కానీ మీకు నిజంగా నమ్మకం ఉంటే వెళ్ళండి. అంతేగాని నువ్వు చెప్పావు ఇలా అవ్వలేదు అలా అవ్వలేదు అని కాదు. నేను జస్ట్ ఎవరికైనా ఉపయోగపడుతుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నాకు కూడా క్లియర్గా ఇది 100% ఆ రోగం నయమైపోతుందని కానీ అది కానీ నాకు కూడా కరెక్ట్గా తెలియదు. బట్ ప్రకృతి, ఆయుర్వేదం ఎప్పుడూ సహాయమే చేస్తుంది తప్ప అన్యాయం అయితే చేయదు. ఒక ప్రయత్నం చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.